సో కాబట్టి మీ మనసు నా మీద పెట్టండి, సారీ మీ కళ్ళు నా మీద పెట్టండి, మీ మనసు మీ దగ్గర పెట్టుకోండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో చాలా మంది వాళ్ళ భర్తతో అంటుంటారు ఈ మాట, నేను విన్నా. ఏమంటుంటారు? నాకు నీ మీద అస్సలు నా యొక్క నిజంగా మై హార్ట్ ఈస్ బ్రోకెన్ అంటారు. తెలుగులో ఏమంటారు దాన్ని? నా హృదయము పగిలిపోయిందా? సీసనా విరిగిపోయింది అంటారు. అసలు నా హృదయంలో నీకు చోటే లేదు. నాలాంటి పిచ్చోడు అన్నాడంట, హృదయంలో చోట్లేదు కదా మనసులో పెట్టుకోమన్నాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వైపు మన మనస్సు, మన హృదయం, మన దేహాన్ని కొద్దిసేపు సమర్పించాలి. చాలా కష్టం ఇది. ఎన్నోసార్లు మనం వింటుంటాం. అగో మా సీనియర్ సిస్టర్ క్యాలినమ్మ చూడు, హల్లెలూయా. కొంతమందికి చాలా ఇష్టం, మా బ్రదర్ మా పేరు ఆన్లైన్లో పిలుస్తున్నాడు, మేము ఉన్నామని అందరు తెలుసుకోవాలని. అలా అని కూడా కావాలని చేస్తారు. నేను అట్లనే చేసేవాడిని, నేను చేసేవాడిని, వాళ్ళు కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ రీతిగా మనమందరం కూడా కొంతసేపు ఉండాలని ప్రయాసపడుతుంటాం, కానీ శరీరం ఏం చేస్తుందంటే మనల్ని ఉండనీయదు. అలాగే ఉండనివ్వకపోవడం వల్లనే ఈరోజు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో, ఏ పరిస్థితుల్లో అయితే ఇప్పుడు ఉన్నామో, ఏ కోరిక కోసం మనం వచ్చి ఉన్నామో, ఏ బాధలో ఉన్నామో, ఏ సమస్యలు ఉన్నామో, దానికి కారణం అదే. నేను నిన్న వాక్యంలో చెప్పాను, అబ్రహాం గారు దేవుణ్ణి ఎంతగా నమ్మారంటే కారణాలకు అధికముగా నమ్మారు. కారణాల కంటే above the reasons, there were no reason at all where his faith can delay or stop or come down. ఆయన విశ్వాసం తగ్గిపోవడానికి, వెనక్కి రావడానికి ఎలాంటి ఆస్కారం లేదు. ప్రతి ఒక్క సాకు మీద ఆయన విశ్వాసం కలిగి ఉండే. ఆమేన్. మన విశ్వాసం ఎలా ఉంది? ఒకసారి చప్పట్లు కొట్టి చెప్పండి. కొడుతూనే ఉన్నారు చూడు. ప్రైజ్ ది లార్డ్. మన విశ్వాసం ముందు సాకు ఉంటుంది, తర్వాత విశ్వాసం ఉంటుంది. ఏమైంది ఆనంద్, ఎందుకు రాలేదంటే మీకు తెలుసు కదా బ్రదర్, అక్కడ చాలా ట్రాఫిక్ జామ్ ఉండే, అందుకే అలాంటిది రానియలే అబ్రాహాం. ఏ సాకు కూడా నా దేవునికి నాకు మధ్యలో ఆటంకం ఉండకూడదు. నా విశ్వాసాన్ని తగ్గించకూడదు, తగ్గిపోకూడదు. నా దేవుని ముందు నేను, ఎందుకంటే దేవుడు అతన్ని స్నేహితుడని పిలిచాడు. అవమానం నాకు. ఒక ఫ్రెండ్ ఇంటికి లేటుకి వెళ్తే క్యా దోస్తే యార్ తేరా, దోస్త్ అంటావు, ఇంతవరకు రాలేదంటారు. సో హీ వాస్ నాట్ లైక్ దట్. అబోవ్ ఎవ్రీ రీజన్ హీ యాక్టివేటెడ్ హిస్ ఫెయిత్. ప్రతి ఒక్క వాటిలో. అండ్ హీ గ్లోరిఫైడ్ గాడ్ ఇన్ హిస్ ఓన్ వరల్డ్ అంట. ఇన్ హిస్ ఆయన లోకంలో దేవుణ్ణి అధికంగా మహిమపరిచాడు, మరి అధికంగా దేవుణ్ణి కొలిచాడు, మరి అధికంగా దేవుణ్ణే తన లోకానికి పెద్దగా నిర్ణయం తీసుకునే వ్యక్తిగా. లోకం అబ్రహాంది ఏది? తన లోకం ఏది? తన కుటుంబం, తన బిడ్డలు, తన భార్య, తన భర్త, తన బిడ్డలు, తన యొక్క ఇల్లు ఎంత, ఆ లోకానికే దేవుడు పెద్దడు, లోకం అంతటికి పెద్ద కాదు. మనం 4 ముక్కలు ప్రార్థన రావాలి, కానీ లోకాన్నే ఏలిస్తాం. ఆయన లోకం ఏంటంటే ఆయన కుటుంబమే ఆయన లోకం. దేవుడిచ్చిన పనే ఆయన లోకం. దేవుడు చెప్పిన మాటనే ఆయన లోకం. ఎప్పుడు ఆ లోకం నుంచి అందులోకి ఎవరు రానియలే, అందులో నుంచి ఎవరు పోనివ్వలే. ఆ రీతిగా అబ్రహాము దేవుడికి స్నేహితుడుగా. మీకు అందరికీ ఒకవేళ అబ్రహాంని దేవుడు ఎందుకు స్నేహితుడని పిలిచాడు, ఎలా స్నేహం చేసుకున్నాడని బాగా లోతుగా తెలుసుకోవాలంటే నిన్నటి వాక్యం వినండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మీరు ఖచ్చితంగా దేవునికి స్నేహితులుగా జీవిస్తారు. నమ్మక ద్రోహం చేసే స్నేహితులు వద్దు దేవునికి. ఏ ద్రోహం? వచ్చే ఫ్రైడే వస్తా, లేదు బ్రదర్ చాలా పనుండే అందుకే రాలేకపోయినా. నో రీజన్స్ వేర్ దేర్. అందుకే దేవుడు హద్దు మీరి దీవించాడు అబ్రహాం.
ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాం అడిగాడు దేవుణ్ణి అడిగాడు. ఏమడిగాడు తెలుసా? దేవుణ్ణి అడిగే ప్రశ్ననేనా అని మీరు అడగొచ్చు. ఇన్ జెనసిస్ 15 he asked God what you will give me, ఏమి ఇస్తావు దేవా అని దేవుణ్ణి అడుగుతున్నాడు. అడిగే ప్రశ్ననేనా? లేదు. దేవుణ్ణి ఎవరైనా పోయి దేవా నువ్వు నాకు ఏమి ఇస్తావు అని అడగగలరా? లేదు. ఎందుకు అడిగాడంటే దేవుడు అబ్రహాంకి ఏమేమి ఇచ్చాడు? పేరు ఇచ్చాడు, ప్రతిష్ట ఇచ్చాడు, భూమి ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, అంతస్తు ఇచ్చాడు, గౌరవం, ఫేమ్, ఎవ్రీథింగ్, riches, everything God gave him. And Abraham said, ఇదంతా నాకు. So he loved God, he was faithful with God more than all the facilities, all the worldly things, above the worldly things, he was faithful to God. Amen. He said, I don't need all these things. What you will give me? Tell me that. దేవుని హృదయంలో ఏముంది తెలుసుకోండి. నీ హృదయంలో నాకేమి ఇవ్వాలని ఉంది అది చెప్పు అన్నాడు. ఇదంతా మామూలు. ఏమన్నాడు? మనం దానికే కాలు చేతులు కొట్టుకొని ఇటు దాకా వచ్చినాం. అవునా కదా? అవును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం ఏమంటున్నాడంటే ఇవన్నీ వద్దు, నాకు మామూలే. ఎందుకు మామూలంటే అన్ని ఉండి వచ్చినోడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇదంది కాదు, నువ్వు ప్రత్యేకంగా నీ స్నేహితుడిగా నాకేమిస్తావు? హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. సో దీని తర్వాత మీరు వాక్కుని వినండి. ఇంతవరకు మీరు ఎలా నమ్మారో, అబ్రహాం ఎలా స్నేహితుడు అని దేవుడు పిలిచాడు, మీరు సాధారణంగా నమ్మి ఉంటారు విశ్వాసం వల్ల, అలాగా ఇలాగా. మరి ఇస్సాకుని ఎందుకు అర్పించాడు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకు బదులుగా దేవుడు ఏమి ఇచ్చాడు అబ్రహాంకి? ఇవన్నీ కూడా చాలా రహస్యాలు అందులో ఉన్నాయి. సో రేపు మీరు వినండి, వీలైతే రాత్రికి వినండి. నిన్నటి వాక్యం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు అంశం ఏంటిది? టైటిల్ టుడే, ద యాక్టివ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని క్రియాశీల, ద యాక్టివ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అంటే ద ప్యాసివ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ కూడా ఉంది. యాక్టివ్ ప్రెజెన్స్ అంటే ఆంజలినా సిస్టర్ నన్ను చూసుకుంటే తల ఊపండి పర్వాలే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో యాక్టివ్ ప్రెజెన్స్, ప్యాసివ్ ప్రెజెన్స్. యాక్టివ్ అంటే దేవుడు క్రియ రూపంలో, అంటే ప్రతి ఒక్క క్రియలు మన జీవితంలో చేసే విధంగా. ప్యాసివ్ అంటే నో యాక్షన్, నో రియాలిటీ. సో అక్కడ ఎలాంటి ఫీలింగ్ ఉండదన్నమాట. ప్యాసివ్ అంటే సచిన వాటితో సమానం. ఇప్పుడు ఉన్నాడంటే ఉన్నారు, దేనికైనా పనికి వస్తాడంటే దేనికి పనికి రాడు. ఉన్నాడంటే ఉన్నాడు, తిన్నాడంటే తిన్నాడు, పన్నాడంటే పన్నాడు. వాడు వేస్ట్ ఫెలో అంటాం లోకరీతిగా. సో అదేవిధంగా దేవుని క్రియాశీల అంటే కార్యాలు చేసే దేవుని యొక్క సన్నిధి. మరి దేవుడి సన్నిధి ఉన్నా కూడా కార్యాలు జరగని సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వివరానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనందరి మధ్యలో దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. గట్టిగా ఉన్నాడు. నమ్మితే ఇంకా గట్టిగా చెప్పండి. ఉన్నాడు. ఎవరది? మైకులు పెట్టి అలా అంత గట్టిగా ఎందుకు అరుస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు అరిచినది నాకు చెప్పండి, వాళ్ళని అర్పిస్తానే. ఇప్పుడు మైక్ లేకుంటారు. ప్రైజ్ ది లార్డ్. సో చూడండి, ఇక్కడ నేనేం చెప్పాను? ఇప్పుడు వాళ్ళు డిస్టర్బ్ చేసి ఇంకొకసారి చెప్పండి. ఉన్నాడా? గట్టిగా ఉన్నాడు. సో ఉన్నాడంటే దీన్ని ఏమంటారు? ప్యాసివ్ ప్రెజెన్స్ అంటారు. ఏమంటారు? ప్యాసివ్. అమ్మ ఎలిజబెత్ ఒకసారి లేచి నిలబడ్డాను. మీరు నమ్ముతున్నారు దేవుడు ఉన్నాడని, రైట్? నమ్ముతున్నా. అవును. అయితే ఏదైనా కోరిక కోసం నిన్నటి నుంచి ప్రార్థన చేసినావా? రోజు చేస్తా కానీ కూడా అయితలేదు. కాలేదు, రైట్? yes. ఇట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఏదైతే ఎలాంటి యాక్షన్ లేదు కానీ దేవుడు ఉన్నాడు అక్కడ. దేవుడు ఉన్నాడు. ఎస్, కూర్చున్నాను. దేవుడు ఉన్నాడు
కానీ క్రియలు జరగతలేదు, కార్యాలు జరగతలేదు, అద్భుతాలు జరగతలేదు, ఆశ్చర్యకరం జరగతలేదు. ప్రతి ఒక్కరూ చాలా లోతైన వాక్యం వినండి. ప్రతి ఒక్కరు నమ్ముతున్నాను దేవుడు ఉన్నాడు. అయితే ఫెయిల్ ఎందుకు అయినా, అయితే అప్పులు ఎందుకు తీర్చలేదు, అయితే పెళ్ళి ఎందుకు అయితే లేదు, అయితే గుట్నో కదరత్కి ఉన్నాయి జారా. దిస్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ presence of God. God is there but no action is there, my dear people of God. యాక్షన్ లేదు. దీన్ని ప్యాసివ్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అంటారు. ఏమంటారు? దేవుడు ఉన్నాడు దేవుడు. ఆమేన్. కానీ క్రియలు జరగడం లేదు, కార్యాలు జరగడం లేదు, అద్భుతాలు జరగడం లేదు, ఆశ్చర్యకరం జరగడం లేదు, పిల్లలు ఎదుగుతలేరు. అన్ని రకమైన సంతోషాలు ఏదైతే మన జీవితంలో రావాలో, ఏదైతే మనం కోరుకుంటున్నామో అవి ఏవి కూడా మన జీవితంలో జరగడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో కీర్తనకారుడు కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 7వ వచనంలో సెలవిస్తాడు, నీ ఆత్మ నుండి ఎక్కడికి పోదును నేను, వేర్ కెన్ ఐ గో ఫ్రమ్ యువర్ ప్రెజెన్స్. కింగ్ డేవిడ్ సేస్ ఇన్ 139 verse 7. సో ఎక్కడికి వెళ్తాను, నీ ఆత్మ నుండి నేను తప్పించుకోలేను. ఎందుకంటే 139:5 సేస్, నీ హస్తం నా చుట్టూ ఉంటుంది. నేను నీటిలోకి వెళ్తే నువ్వు ఉంటావు, ఆకాశంలోకి వెళ్తే ఉంటావు, ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఉంటావు. నీ నుంచి తప్పించుకొని నేను ఎక్కడికి వెళ్ళగలుగుతాను అంటాడు. సో దేవుని ప్రెజెన్స్ ఎక్కడ చూసినా గట్టిగా ఎక్కడికి వెళ్ళినా. ఎందుకంటే కీర్తన గ్రంథం 121వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు అన్నాడు, నీ రాకపోకలో నేను తోడై ఉంటాను. ఎక్సడస్ 23 నిర్గమకాండం 23:20లో, నీకంటే ముందు నా సన్నిధి వెళ్ళి నీ కోసం సమస్తాన్ని సిద్ధపరుస్తాను. అంటే వేర్ ఎవర్ యు ఆర్, గాడ్ ఈస్ దేర్. ఆమేన్. అందరూ ఆమేన్. ఏదో ఒకసారి ఆమేన్ అని ఇట్లా కొట్టండి. ఇలాలో ఉల్కు పలుకు లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆ పాము బాగా తినేస్తే ఎటు కదలలేదంట. మంట తిన్న పాము అంట. మరి వీళ్ళందరూ ఏం తిన్నారు సిస్టర్? నేను ఇట్లా అని ఇట్లా చెప్పినా, ఏదో అట్లా చేయండి, కూర్చుంటే రాదేమో, లేచి నిలబడి చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. 1 2 3. నాకు కాదు, పక్కోడికి ముఖం మీద. ప్రైజ్ ది లార్డ్. సో వేర్ కెన్ ఐ గో ఫ్రమ్ యువర్ స్పిరిట్, నీ ఆత్మ నుంచి తప్పించుకొని నేను ఎక్కడికి వెళ్ళగలుగుతాను ప్రభువా? ప్రతి ఒక్క చోట మీ సన్నిధి నాతోనే ఉంటుందని. సో ప్రతి ఒక్క చోట గాడ్స్ ప్రెజెన్స్ ఇస్ దేర్. ఆమేన్. ప్రతి ఒక్క చోట దేవుని సన్నిధి ఉంటది. ఉన్నా కూడా కార్యాలు జరగడం లేదు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, ఆరాధన ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన ఆరాధన, హల్లెలూయా. నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనంలో, God said to Moses, my presence will go with you and I will give you rest. సో నిర్గమకాండం 33:14లో దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నా సన్నిధి నీతో వెళ్ళును. నా సన్నిధి, చదవండి. అందులకు ప్రత్యుత్తరముగా ప్రభు అతనితో, నా సాన్నిధ్యము నీ వెంట వచ్చును, నేను నీకు విశ్రాంతిని ప్రసాదింతును అనెను. చూడండి, దేవుని సన్నిధి మనతో ఉన్నా కూడా, ప్రతి ఒక్కరితో దేవుడి సన్నిధి ఉన్నది, కానీ కూడా మనకు విశ్రాంతి, నో పీస్. ఏ మనసుకు శాంతి లేదు. ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి, నా మనసు శాంతిగా ఉంది బ్రదర్, ఏ ప్రాబ్లం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. ఒక భార్య భర్తతో అన్నదంట, ఏమండి రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం కదా, మనము చాలా సంతోషంగా ఉందాం అనుకుంటున్నాము అన్నదంట. ఏముందామంట? సంతోషంగా. ఈ 2 days చాలా సంతోషంగా ఉందామని
భర్తతో భార్య చెప్తుంది 2 days వీకెండ్ కదా, థ్యాంక్స్ గివింగ్ వచ్చింది యుఎస్లో, కాబట్టి 2 days వీకెండ్ కదా, మనం ఇద్దరము సంతోషంగా ఉందాము అని చెప్పి భార్య భర్తతో అంటుంది, నీకు ఇష్టమేనా ఉండడం అంటే, చాలా ఇష్టం నాకు, ఇన్ని రోజుల తర్వాత చెప్పావు, ఓకే బాయ్ అని వెళ్తున్నాడంట. అర్థమైందా? ఏం అర్థమైంది? ఆయన భార్యను వదిలిపెట్టి భార్యను భర్త వదిలి- వెళ్ళిపోయిండు. ఎప్పుడు పోతాడా అని చూస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అలా జరగగానే అందరు స్తుతి స్తుతి అని డాన్స్ చేసేటట్టు ఉన్నారు ఇక్కడ. ఆమెన్. ఎక్కడికి పోయినా వాళ్ళ ఆయన సన్నిధి ఆమెతోనే ఉంటది. ఆమేన్. అవునా కాదు? ముందు ఆయన వెనక ఈమె. నీ సన్నిధి నాకంటే, నా సన్నిధి నీకంటే ముందు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో దేవుడు ఏమంటాడు, నా సన్నిధి నీతో ఉంటుంది ఎల్లప్పుడూ. ఆమేన్. మోసే నువ్వు భయపడకు, నీకు శాంతిని దయచేస్తానంటే ప్రతి ఒక్క చోట అద్భుతాలు ఆశ్చర్యక్రియలు ఏదైతే నువ్వు చూడలేవో, ఏదైతే నువ్వు కోరుకుంటావో, కోరిన దానికంటే, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికముగా నేను నీకు దీవెనగా ఉంటానంటున్నాడు. సో మోసే ఎక్కడికి వెళ్ళినా ప్యాసివ్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వాజ్ నాట్ ఫాలోయింగ్ మోసెస్, యాక్టివ్ ప్రెసెన్స్ వాజ్ దేర్. ఆమేన్. మన జీవితంలో ఎలాంటి సన్నిధి మనతో కలిగి ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈరోజు తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో చాలా మంది అంటారు, కొంతమంది ఏమంటారంటే, నా జీవితంలో మనశ్శాంతి ఉండదు. ఏముండదు? మనశ్శాంతి. నిన్ను చేసుకున్నప్పటి నుంచి, నువ్వు నా జీవితంలో వచ్చినప్పటి నుంచి సస్తే గాని నాకు శాంతి దొరకదు. రానే. రాదు. నువ్వు సావంగానే వాడు వస్తాడు. ఎవడు? రా స్వరూపా పోదాం రా అంటాడు. నిత్య శాంతి యేసయ్య రెండో రాకడలో కూడా నిత్య శాంతి ఎక్కడా? గబగబ గబగబ మండుచున్నా. అగ్ని. ఎవరు తీసుకోపోతారు నువ్వు ఆత్మహత్య చేసుకుంటే? పాస్పోర్ట్ ఎక్కర్లేదు, డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతాడు ఆడు. యేసయ్య రెండో రాకడలో వచ్చి తీసుకెళ్ళాలన్న టైంలో కూడా నువ్వు ఉండు, నేను పోతున్నా బాయ్ అంటాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మీరు బాధపడకండి సిస్టర్, ఈ లోకంలో మీరు ఒక్కరే స్వరూప కాదు, చాలా ఫీలింగ్ చూపెట్టేస్తున్నారు. మీ ఫీలింగ్ మండిపోను. ప్రైజ్ ది లార్డ్. Praise the తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మరణించిన వెంటనే అలాంటి ఆలోచన కలిగి మనం మరణిస్తామా? ఈ లోకంలో సంతోషం లేదు, ఈ లోకంలో శాంతి లేదు, ఈ లోకంలో నేను కోరుకున్నది నాకు దొరకడం లేదు, దీనికంటే మంచిది నేను సస్తే ఏమి దొరకదు నీకు, నరకమే దొరుకుతుంది. వాడు ఎదురు చూస్తుంటాడు, ఇలాంటి ఆలోచనలు ఇచ్చి ఎదురు చూస్తుంటాడు. ఎందుకంటే కొన్నిసార్లు ఈ ప్యాసివ్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుడు ఉన్నాడు కానీ కార్యం జరగడం లేదన్న విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకొని, నాకు శాంతి దొరుకుతుంది, అక్కడైనా ఆనందంగా ఉంటాను, అక్కడైనా సంతోషంగా ఉంటాను, అక్కడైనా నేను ఈ రీతిగా ఉండను, నా జీవితం బాగుంటుంది, ఎందుకు నా వల్ల ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వేదన, బాధ, దుఃఖము, కష్టము అని చాలామంది ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. నో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద డెవిల్ ఈస్ ట్రైయింగ్ టు కిల్ యువర్ డెస్టినీ. నీ గమ్యాన్ని, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నువ్వు ఏదైతే దేవుళ్ళో చెయ్యాలో, ఏదైతే దేవుడి కోసం దేవుడిని నీ లోకంలో పంపించాడు, వాటన్నిటినీ సర్వనాశనం చేయాలని, నీ జీవితాన్ని నాశనం చేయాలని సాతాను నీకు తెలివితేటలు ఇస్తున్నాడు. ఆ తెలివితేటలో నువ్వు వెళ్ళావంటే నీ గమ్యమే కాదు, నీ మీద డిపెండ్ అయి ఉన్న దేవుని గమ్యం కూడా నాశనం అవుతుంది. సో సాధారణంగా ఇలాంటి ఇన్పుట్ తీసుకోకండి. చాలామంది ఇలాంటి ఆలోచనలోకి వెళ్ళి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుందామని చూస్తుంటారు, కానీ దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నరకమే దుష్టుడు ఎదురు చూస్తుంటాడు. నా భర్త నన్ను కాదన్నాడు, నా భార్య నన్ను కాదన్నది, నా కుటుంబం నన్ను కాదన్నది, నేను చస్తే బెటర్ అనుకుంటారు. నో, సావు కాదు, దీనన్నిటికీ పరిష్కారం నిలబడాలి. దేవుడు ఎందుకు ఈ యొక్క సమస్యలను తీసుకొచ్చాడు, ఈ ఇరుకులో తీసుకొచ్చాడు, ఈ వ్యక్తితో తీసుకొచ్చాడు, ఈ జీవితంలో తీసుకొచ్చాడు అని మనం గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని క్రియ, దేవుని యొక్క కార్యం నా జీవితంలో జరుగునుగాక. ఈవెన్ వ్యాధి రోగం కావచ్చు, బాధలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఎందుకు అని అడగాలి. దేవుడు ఉన్నాడు, కార్యం ఎందుకు జరగడం లేదు అని మనం అడగాలి. కాబట్టి దానికి మరణము పాచితం కాదు. సమ్ సేస్ ఐ విల్ డ్రింక్ లిటిల్ అంట. ఏ కష్టాలు సుఖంగా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కొంతమంది రోజు ఏమంటారు, కొద్దిగా తీసుకుంటే ప్రశాంతంగా శాంతి ఉంటుంది కదా, ఏముంటుందని ఏమో చెప్తారు. ఎందుకంటే మానేసిన కదా, భాష నేను వస్తలేదు నాకు. ఎట్లుంటుంది? సుఖం ఉంటుందా?
నువ్వు వాళ్ళ మీద ఎందుకు వేస్తున్నావు? ఎందుకు నీకు అలవాట్లేదా? ప్రైజ్ ది లార్డ్. సో చాలామంది చూడండి, కొద్దిగా తాకితే నాకు విశ్రాంతి ఉంటుంది అంటారు, కొద్దిగా శాంతి ప్రశాంతంగా ఉంటుంది అంటారు. అవునా కాదు? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో సారా తాగితే సరే, అదేవిధంగా మీకు ప్రశాంతంగా ఉంటుంది. ఒకవేళ మన ఎన్టీ రామారావు గారు తీసినట్టు మళ్ళీ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కానీ ఇప్పుడు చీఫ్ మినిస్టర్ కానీ సారా కొట్టు బంద్ చేస్తే అప్పుడు ఏ ప్రశాంతం ఉంటుంది, ఏ శాంతి ఉంటుంది, ఏ సమాధానం ఉంటుంది? సో ఇవన్నీ వంకలండి. సో దేవుడు ఏమంటాడు? నా సన్నిధి మోస్తే నీతో ఉంటుంది, నా సన్నిధియే నీకు శాంతిని ఇస్తుంది. Amen. సో మై ప్రెసెన్స్ విల్ గివ్ యూ రెస్ట్, నాట్ ఆల్కహాల్, నాట్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్. సూసైడ్ చేసుకుంటే శాంతి రాదు, సమాధానం రాదు. మందు తాగేస్తే సమాధానం రాదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. చాలా మందికి నిద్ర ప్రాముఖ్యత తెలియదు, నిద్ర దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలియదు. ఉదయం అంతా కష్టపడతారు కానీ రాత్రి నిద్రిస్తే దేవుడు ఎంతగా దీవిస్తాడు ఎవరికి తెలియదు. Amen. తెలియదు కాబట్టి వాళ్ళు పండుకోరు, రాత్రి 3 గంటల దాకా వేచి అలా మేలుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. సో మనతోటి దేవుని యొక్క సన్నిధి ఎల్లప్పుడూ ఉంది కానీ ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. కానీ ఏది కూడా ఎప్పుడు జరిగినట్లు మనకు అర్థమే కాదు. అయితే లేదు. దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడంటే ఎక్కడున్నాడు? పక్కన వాళ్ళని ఇట్లా అని, ఇదిగో నా దేవుడు నా పక్కన ఉన్నాడని చెప్పండి, గట్టిగా కొట్టి చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో దేవుని యొక్క యాక్టివ్ ప్రెజెన్స్, క్రియాశీల అంటే దేవుడు ఉంటే ఏమవుతుంది? దేవుని సన్నిధి ఉంటే మన జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యక్రియలు జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. దేవుని సన్నిధి మనతో ఉండి అది క్రియలు చేస్తుంటే ఏమైతుంది? తలుపులు తెరవబడుతుంది. Amen. నీ వ్యాధి బాగా అయిపోతుంది, Amen. నీ రోగం బాగా అయిపోతుంది, Amen. నీ అప్పులు తీరిపోతాయి, Amen. నీ కొడుకులు వేసి నిలబడతాడు, Amen. నీ మినిస్ట్రీ ఎదిగిపోతుంది, Amen. నువ్వు అన్ని విధాలుగా ఫలిస్తావు, Amen. నీ తల మీద లేని ఎంటికలు వస్తాయి. Amen. ఆమేన్. Amen. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. దేవుడు ఉండి కూడా అక్కడ క్రియలు జరగకపోతే ఏది జరగదు. రాదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అందుకే దేవుడు ఏమన్నాడు? నా సన్నిధి నీతో వస్తుంది కాబట్టి నీకు విశ్రాంతి ఉంటుంది. ఈరోజు దేవుడి సన్నిధి ఉండదు కానీ మన జీవితంలో ఆ విశ్రాంతి లేదు. ఉన్నదా? లేదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇద్దరు ముగ్గురికి చాలా విశ్రాంతి ఉందిలే ఇక్కడ కూడా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఉదాహరణ అపోస్తల కార్యం 12వ అధ్యాయం 5వ వచనంలో మీరు చూస్తే, దేర్ఫోర్ వాస్ కెప్ట్ ఇన్ ప్రిజన్. ఎవరు? పేతురు చెరసాల్లో పెట్టబడ్డాడు. రేపో మాపో పేతురుని తీసుకెళ్ళి చంపేస్తారు. ఎవరిని? అందరు ఎవరిని? పేతురుని. పీటర్ని చెరసాల్లో వేశారు చంపాలని. రేపు ఉదయం అతన్ని చంపేస్తారు. ఉరి తీస్తారో లేకపోతే ఎలా చంపేస్తారో చంపేస్తారు. ఎప్పుడు? రేపు. అందరు చెప్పాలి. రేపు. ఎప్పుడు చంపుతారు? రేపు. ఇప్పుడు పేతురు ఎక్కడున్నారు? చెరసాల్లో ఉన్నారు. ఎందుకు పేతురుని వేసి చెరసాల్లో చంపాలనుకున్నారు? ఎందుకంటే ఇతని కంటే ముందు కూడా జేమ్స్ని, యాకోబు అన్న అపోస్తుల్ని కూడా ఏం చేశారు? చెరసాల్లో వేసి అతన్ని కూడా చంపేశారు. మరి అతను కూడా దేవుని వ్యక్తే కదా, మరి అతను ఎందుకు చంపారు? మరి పేతురుని ఎందుకు చంపలేకపోయారు? ఈ రెండిట్లో నాకు కారణం చెప్పాలి మీకు. అపోస్తుల మధ్య యాకోబుని చంపేశారు, రైట్? ఇప్పుడు పేతురుని చంపడానికి సిద్ధపడుతున్నారు. కానీ పేతురు చెరసాల నుంచి బయటికి వచ్చాడు, చంపబడలే. ఎందుకంటే పేతురు కోసం సంఘం ప్రార్థన చేసింది, సంఘం దేవుని ఆరాధించింది, సంఘం దేవుని మహిమపరిచింది. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. పేతురు ఎప్పుడైతే బంధింపబడి ఉండేనో సంఘం ప్రార్థన చేసింది, కానీ యాకోబుకి సంఘం ప్రార్థన చేయలే. దేవుడు అప్పుడు ఉన్నాడు, పేతురు ఉన్నప్పుడు ఉన్నాడు, యాకోబు చంపబడినప్పుడు కూడా ఉన్నాడు. కానీ అక్కడ ఇది లేకుండే. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. సంఘం ప్రార్థన చేస్తే పేతురు ఉన్న దగ్గరికి దూతలు దిగి వచ్చినాయి. ఆమేన్.
హల్లెలూయా. హల్లెలూయా. చూడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నేను ఇక్కడ చూడు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధి కలిగి ఉన్నాం. కానీ మన జీవితంలో ఏం జరగడం లేదు. ఎందుకు జరగడం లేదు ఇప్పుడు చెప్తారా? గట్టిగా ఏదో ఒకరోజు మీరు నిలబడి చెప్పండి. ఎవరు చెప్తున్నారు? ఎందుకు జరగడం లేదు? దేవుని యొక్క సన్నిధి ఉన్నది, మనందరితో ఉన్నది, కానీ కార్యం జరగడం లేదు. ఇందాకని చెప్పినా కదండి. స్తుతి 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 ఆరాధన హల్లెలూయా. వీళ్ళు మైకులు పట్టుకున్నందుకే ఉన్నారు. ఎందుకు జరగడం లేదంటే వీళ్ళే చెప్పలేకపోతున్నారు. మీరేం చెప్తారు? జబ్ బాప్ నే సుధరాతో బచ్చే కాసే సుధరి. ఇప్పుడే చెప్పినానా యాకోబు చనిపోయినప్పుడు ఇది లేదని, పేతురుకు సంఘం ప్రార్థన చేసినని చెప్పినానా? మరి దీంట్లో ఏం నిండుతుంది? అవునా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎక్కిందా? అర్థమైందా? ఎందుకు దేవుని సన్నిధి ఉన్నామో ఈ జీవితంలో కార్యం అయితే లేదు? ఎందుకు? నిద్రపోతున్నాం కాబట్టి. ఆమేన్. గట్టిగా ఇప్పుడన్నా కొట్టు తల్లి. అవునా కదా? ఇదేం చెప్పడ్లా పాపడ్లా? గట్టిగా. ఇది లేకనే అయితే లేదంటే ఇంకా కొడతలేరు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం. సో దేవుని యొక్క సన్నిధి మనతో ఉన్నా కూడా కార్యం జరగడం లేదంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుణ్ణి మహిమపరచడం లేదు. పౌలు సిలాస్ ఎక్కడుండే? కథలు అన్నీ తెలుసండి. ఏం తెలుసు? నాకు బైబిల్ అన్నీ తెలుసు అన్నారు. ఎంతమందికి తెలుసు బైబిల్? అన్నీ తెలుసా? లే, మ్యాక్సిమం అన్నీ తెలుసు కదా. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, మనం చాలా సార్లు అంటుంటాం, నాకు బైబిల్ అన్ని తెలుసు, బైబిల్ అన్ని తెలుసు. నేను రోజు ప్రార్థనకి వెళ్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఆరాధన. తర్వాత అడుగుతా ప్రశ్న, గుర్తుపెట్టుకోండి. బైబిల్ అన్ని తెలుసు, ఓకేనా? సో పౌలు సిలాస్ ఎక్కడ ఉండే? చెరసాలలో ఉన్నారు. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? భారత దేవుడి సన్నిధి లేకుండేనా? అద్భుతాలు చేసిండా పౌలు? ఆచరికలే చేసిండా? సైతాన్ అమ్మాయి నుంచి తొలగించిండా? విడుదల వచ్చిందా అమ్మాయికి? వీళ్ళని చెరసాలలో వేసిండ్రా? కొట్టినప్పుడు దేవుడు లేడా? కొట్టినప్పుడు లేడా? సంఖ్యలు వేసినప్పుడు లేడా? అన్నీ ఉన్నాడు. అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు. 6 గంటలకు వేస్తే 6, 7, 8, 9, 10, 11, 12, 1 గంట రాత్రి మధ్యరాత్రిలో విశ్రాంతిగా ఉన్నప్పుడు, అందరు నిద్రిస్తున్నప్పుడు వీళ్ళకి తెలుసు దేవుని సన్నిధి ఉన్నది, కానీ యాక్టివేట్ కాలే. స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 ఆరాధన. ఇప్పుడు ఏమైంది చెప్పండి? 1 గంటకి ఏం చేసిండ్రు వీళ్ళు? స్తుతించిండ్రు. ఏం చేసిండ్రు? స్తుతించిండ్రు, ఆరాధించిండ్రు. అప్పుడేం జరిగింది? చెరసాల పునాదులు కదిలింపబడ్డది, సంఖ్యలు విరిగిపోయినాయి, తెరవలేని తలుపులు తెరవబడ్డది. ఎప్పుడు? స్తుతించినప్పుడు. స్తుతి 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 అన్ని తలుపులు తెరవబడాలి. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు ఏం చేశారంటే దేవుని యొక్క సన్నిధిని యాక్టివేట్ చేశారు. దేవుడు ఉన్నాడు, గాడ్ ఈస్ దేర్, బట్ ఈస్ ప్యాసివ్, ఈస్ నాట్ యాక్టివేటింగ్.
ఈజ్ నాట్ యాక్టివ్. సో ఐ నీడ్ ద యాక్టివ్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. క్రియలు చేసే దేవుని యొక్క సన్నిధి కావాలి, ఆశ్చర్య క్రియలు చేసే దేవుని యొక్క సన్నిధి కావాలి, నాతో మాట్లాడే దేవుని సన్నిధి కావాలి, నన్ను తాకే దేవుని సన్నిధి కావాలి. దేవుని సన్నిధి ఉన్నదని భ్రమపడుతున్నాం, కానీ ఉండి లాభం లేని సన్నిధి నాకు వద్దు. అందరితో దేవుడున్నారు, కార్యాలు జరగడం లేదంటే దేవుడున్నాడు, కానీ దేవుణ్ణి క్రియ రూపంలో ఆయన చెయ్యాలన్న విషయంలో మీరు ఆయనకు తోడ్పడడం లేదు. దేవుడు ఏమన్నాడు? ఇజ్రాయేలీయుల యొక్క స్తుతుల మీద నేను వచ్చి కూర్చుంటానన్నాడు. మనం పాడుతున్నాం ఏమని? సచిన శివం లేచి బాగా కొడుతుంది గట్టిగా. ఏది లేచి ఒకసారి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. అబ్బా, ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. 1 2 3 స్టార్ట్. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. చూడండి, మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో మీ అందరికీ తెలుసు. ఎవరికి తెలుసు? మా అందరికీ తెలుసు, ఎవరికి తెలుసు? అందరికీ తెలుసు. యేసయ్య పడవలో పండుకొని ఉన్నాడు. తెలుసా తెలియదా? తెలుసు బ్రదర్. ఎంతమందికి తెలుసు? చేతులు పూర్తిగా లేపమ్మా. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. దయచేసి కింది. ఈరోజు ఈ మధ్యలో చాలా మంది లేపలేకపోతున్నారంటే అప్పుడు ఏదో పాపం చేసి ఉంటారు. ఎప్పుడు? ఆ పాపం అన్ని క్షమించు ప్రభా అని ఒకసారి లేపు, ఎప్పటికీ మంచిగా లేపుతాను. ఆమేన్. ఇప్పుడైనా క్షమాపణ అడగండి. నా మొగుడిని కొట్టిన బ్రదర్ నేను. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. నువ్వు చూసుకుంటా అని చెప్పినా అది పాపమే, అవునా కాదా? ఎస్ సార్ నువ్వు. Yes. అవును. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఇక్కడ చూడండి, అపోస్తులు పడవలో ఉన్నారు, యేసే కూడా పడవలో ఉన్నారు. మీతో కూడా ఇప్పుడు యేసే ఉన్నారు, మీరు కూడా పడవలో ఉన్నారు. కానీ తుఫాన్ వచ్చింది, అలలు వచ్చి పడవను కొడుతున్నాయి. శిష్యులు ఎన్నో విధాలుగా ట్రై చేస్తున్నారు, అయినా కూడా ఏది చేయలేకపోతున్నారు. అదే విధంగా మనము కూడా మన జీవితంలో కష్టాలతో పోరాడుతున్నాం, వేదనతో పోరాడుతున్నాం, అప్పులతో పోరాడుతున్నాం, వ్యాధితో పోరాడుతున్నాం, పిల్లల గురించి పోరాడుతున్నాం, రకరకాలుగా పెళ్లి గురించి, దేని గురించి అయినా మనం పోరాడుతున్నాం. కానీ ఏది మన జీవితంలో జరగడం లేదు. తిరిగి దేవుణ్ణి అడుగుతున్నాం, ప్రభా నువ్వు ఉన్నావా? అది ఏదో సినిమా పాటనే, ఏదో ఉన్నావా శంకరాభరణం చూసినావా? ఉంటే కన్ను మూసుకున్నావా, అట్లుంది ఆ కథ. ఇగో ఇలాంటి ఆలోచనలు వస్తాయి. నిజంగా బ్రదర్, దేవుడు ఉన్నాడు అని నన్నే వచ్చి అడుగుతారు ఉల్టా. మరి నాకెందుకు అయితలేదు చెప్పు. ఇప్పుడు మా అమ్మ ఎందుకు బాగా అయితలేదు, మా ఈడియట్ ఎందుకు మారతలేడు? ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అవునా కాదా? ప్రేమతో కొంతమంది వాళ్ళ ఆయనను పిలవచ్చు, తమ్ముడు అన్నదమ్ముళ్ళు కూడా పిలవచ్చు, అవునా కాదా? ఎందుకు అయితలేదు చెప్పు పెట్టినా, ఎందుకు అయితలేదు? నువ్వు చాలా విశ్వాసివి. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ దేవుడు ఉన్నాడు, యేసే ఉన్నాడు, అయినా కూడా అపోస్తలులు కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు, ప్రాణం కోల్పోతున్నామన్న సమయానికి వచ్చారు. చివరికి ఏం చేశారు? ఆయనని ఇట్లా కొట్టి లేపారు. 1 2 3 స్టార్ట్. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. యేసు లేవగానే ఏమైంది? ఆగిపోయింది, తుఫాన్ ఆగిపోయింది. యేసు లేవగానే గాలిని గర్దించాడు, అన్ని చల్లగైపోయింది, ప్రశాంతంగా వాతావరణం అయిపోయింది. సో యేసయ్య ఏమన్నాడు? ఎక్కడ నా సన్నిధి ఉంటుందో అక్కడ నీకు విశ్రాంతి ఉంటది. ఈ రోజు ఆ విశ్రాంతి నీకు రావాలంటే 1 2 3 స్టార్ట్. ఆరాధన 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 ఆరాధన. గట్టిగా ఆరాధన 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 ఆరాధన. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఎప్పుడు కూడా
ఎప్పుడైతే మన జీవితంలో ఇప్పుడు చూడండి, మీకు అందరికి అర్థమవుతుంది నా లోకు ఏంటిది, నేను ఎందుకు పొందుకోలేకపోతున్నాను, ఎందుకు దీవించబడలేకపోతున్నాను. నేను మిమ్మల్ని సరదాగా తీసుకెళ్తున్నాను, కానీ దీని లోపల అర్థం మీరు తెలుసుకుంటే ఈ రోజు నుంచి ఈ యొక్క కార్యం మీరు మొదలు పెడతారు. ఇక వదిలేదే కొట్టు, కసితో కొట్టాలి. ఆమేన్, ఆమేన్. నిజంగా మీరందరూ నిజంగా ఏ గుండెల మీద చేయబెట్టుకోండి ఒకసారి, ఎందుకంటే ఈడ చాలా అవధికులు ఉన్నారు ఈడ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అరే ముఖం ముందే మనుషులను మార్చేస్తారు వీళ్ళు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గుండెల మీద చేయబెట్టుకున్నాం. ఏమమ్మా గుండె లేదా ఉందా? గుండెనా? ఏడన్నా పెట్టుకోండి పర్వాలేదు. ఎదుటోళ్ళ మీద పెట్టండి, టక్కు టుక్కు అంటే అదే గుండె. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. గుండె ఎక్కడ ఉంది తెలియదు. మీ ఆయన ఎట్లా ప్రేమించినమ్మా? ఆయన సీనియర్లే ఏదైనా చెప్పొచ్చు, ఏమేం ట్రై చేసిండో మనకేం తెలుసు. చేయబెట్టుకున్నారా అమ్మ? సుసై చేయబెట్టుకున్నానా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. చేయి తీయద్దు, బయటికి వచ్చేస్తుంది. ఏంటిది? గుండె. లే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్దామని మర్చిపోయానండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఈరోజు మీ అందరికీ తెలిసి వచ్చిందా లేదా, ఇన్నాళ్ళు మేమేం చేయలేదు, ఎందుకు దేవుని యొక్క సన్నిధి మా జీవితంలో కార్యం చేయడం లేదు. సో నేను అందరినీ ప్రార్థనకి రండి అంటే ఇక్కడ ఈ యొక్క యాజకులు, ఈ పాస్టర్లు, ఈ ప్రీస్టు వీళ్ళందరూ చేసే పని ఏంటంటే ఈ యొక్క విశ్వాసాన్ని, అంటే దేవుడు మీలో ఉన్నాడు కానీ అతని యొక్క సన్నిధి లేవనెత్తడం అన్నమాట. మనం పరిపూర్ణంగా ఉంటే దేవుడు ఇప్పుడే ఇక్కడే ఇదే సమయం ఆ గొప్ప కార్యం నీ జీవితంలో చేసి నేను ఇక్కడి నుంచి పంపిస్తాను. ఆమేన్. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఎక్కడెక్కడో వెళ్తారు మనుషులు. అక్కడ పోయినాక అది కాదు వదినే, ఈడ పోయినా వదినే, అక్క, మరిది ఇదంతా తిరిగి 3 సార్లు కొట్టించుకున్నాక ఏంటిది గుండు. ఇంకొక ఆమె దేని మీద నడిచిందంట? మోకాలు మీద. ఆగో, అందుకే లాస్ట్ ఫ్రైడే రాలే బ్రదర్ ప్రేయర్కి. అరే నీ అవన్నీ తెలంగాణ భాషలో వెళ్ళిపోదాం అనుకున్నా కొద్దిగా సేపు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అదంతా పక్కన పెట్టు. నీ మోకాలు, నీ గుండు ఇక్కడ ఎవ్వరికి అక్కర్లేదు దేవుని. దేవుడు ఏమన్నాడు? ఇజ్రాయేలీయుల యొక్క స్తుతుల మీద సింహాసనం కట్టుకొని కూర్చుంటా అన్నాడు. ఏది కావాలన్నా చేస్తాను. సో వీళ్ళు ఏం చేశారు అపోస్తులు? అంత పెద్ద తుఫాన్లో, ప్రాణాపాయంలో ఏం చేసిండ్రు? లేపిండ్రు. నాయన నువ్వు పడుకుంటే సరిపోదు, నువ్వు పండుకుంటే మేము మొత్తానికి పోతాం, నువ్వు లేవు అన్నారు. అవునా కాదా? అలా లేపాలి. ఏది పక్కని లేపు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. సో దేవునికి ఒకసారి గట్టిగా వందనాలు చప్పట్లతో. దయచేసి కూర్చుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం చదివినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, మోసే, ఆ మాట వినండి అందరు. మోసే ఎన్ని సంవత్సరాలు ఎడారిలో ఉన్నాడు? గట్టిగా, నేను మీకు తెలియని భాష కాదు, తెలియని బైబిల్ ఏం మాట్లాడతలేను, అందరికీ తెలిసింది. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు మోసే ఉన్నాడు ఎడారిలో, కానీ దేవుని సన్నిధి ఉన్నది, కానీ క్రియలు ఏది జరగలే అనేది. 40 years. Today many preachers, many prophets, many believers, ప్రతి ఒక్కరు అంటారు ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏమని? నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా, అన్ని సంవత్సరాలు, అరే డిగ్రీ ఉంది కానీ ఉద్యోగం లేదంట. అట్లా ఉంది. సంవత్సరాల నుండి దేవుడి సన్నిధిలో ఉన్నాం కానీ మన జీవితంలో ఏది జరగడం లేదు ప్రియమైన దేవుడు. సో మోసే జీవితంలో కూడా 40 సంవత్సరాలు దేవుని యొక్క సన్నిధి ఉన్నది, కానీ ఒక్క క్రియ మోసే చూడలే. దేవుడిని నమ్ముతాడైనా, కానీ ఒక అద్భుతం, ఒక్క ఆశ్చర్య క్రియలు జరగలేదు. కానీ ఆది కాండం 3వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు తన ముందుకు వచ్చి ఎక్కడ? మండుచున్న పొద నుంచి మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి? మండుచున్న పొదలు. And the angel of the Lord appeared to him in a flame of fire. చదవండి తెలుగులో.
యెహోవా దూత అగ్ని జ్వాలలో అతనికి ప్రత్యక్షమాయనంట. యెహోవా దూత అగ్ని జ్వాల. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో గాడ్స్ ప్యాసివ్ ప్రెజెన్స్ సస్టైన్స్ యూ అంటే దేవుని యొక్క సన్నిధి మనని అలా నడిపిస్తుంది. మీరు రోజు చర్చికి వెళ్తారా? సండే వెళ్తారా? మీరు వెళ్తారా? పుట్టినప్పటి నుంచి వెళ్తున్నావు కదమ్మా. ఈ ముసలో కూడా వెళ్తున్నాడు. అవునా కాదా బ్రదర్? కరెక్టా కాదా? నోటితో చెప్పండి అమ్మా. ఎస్. నేనేం తప్పుగా పట్టుకొని భయపడకండి. అస్సలు ఏమన్నా మిమ్మల్ని. మీరు చాలా మంచి క్రైస్తవులు. పోతారా లేదా? ఎన్ని సంవత్సరాల నుంచి? పుట్టినప్పటి నుంచి. కరెక్ట్గా చెప్పింది ఆమె. మధ్యలో నుంచి పోతుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో పుట్టినప్పటి నుంచి మనం దేవుడి సన్నిధిలో ఉన్నాం, మనం వెళ్తున్నాం. చూడండి, ఈ యొక్క విశ్వాసం ఇలా తీసుకొస్తుంది. ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు? వీళ్ళు చూసి చెప్పండి సిస్టర్, మీరు బాగా గుర్తుపడతారు, సైకాలజికల్ చదువుకున్నారు కదా. 60 years. 60నా? ఓకే, ఆమె చెప్పదు. 48. 48, 30 ఉండని 14. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఎన్ని సంవత్సరాలండి ఇక్కడ, గుర్తుపట్టారా? అవును brother. ఎన్ని సంవత్సరాలు? ఇక్కడ అడగండిలే, వాళ్ళు ముందే భయపడుతున్నారు. అవునా కాదా? సస్టైన్డ్. ఒక నిమిషం, సస్టైన్డ్ అంటే చెప్తా. నేను ముట్టుకున్నానా? ఏమైనా కొడుతున్నానా? లేదు. ఏమైనా తాకుతున్నానా? లేదు. కంటిన్యూ వస్తుంది. అలా మీరు కూడా కంటిన్యూ అయిపోయారు. ఎప్పటి నుంచి పోతున్నామో విక్టోరియా చర్చికి? చిన్నప్పటి నుంచా, పెళ్ళైనప్పటి నుంచా? రెగ్యులర్గా అప్పటి నుంచే, ఇప్పుడు మధ్యలోనే అప్పటి నుంచి రెగ్యులర్. దేవుని యొక్క సన్నిధి మిమ్మల్ని విశ్వాసంలో నడిపిస్తుంది. ఓకేనా? Yes. దేవుడు ఉన్నాడని, దేవుళ్ళో ఉన్నామని హం పైదాషి క్యాథలిక్ అయికతే. పుట్టినప్పటి నుంచి కొంతమంది ఆంగ్ల ఇండియన్స్, ఆల్ ఇండియన్స్ అంటారు. అవునా కాదా? సో ఈ రకంగా చూడండి, దేవుని యొక్క సన్నిధి మనల్ని ఏం చేస్తుందంటే అలా సస్టైన్ పెడుతుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో హిస్ ప్రెజెన్స్ బికమ్ యాక్టివ్. సో హీ పార్టెడ్ ద రెడ్ సీ. సో మోసేతో కూడా 40 సంవత్సరాలు ఉండే దేవుని యొక్క సన్నిధి మీతో ఉన్నట్టు మనందరితో ఉన్నట్టు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి అంటే క్రియ రూపంలో కార్యాలు చేయడం ఎప్పుడు మొదలు పెట్టిందంటే, ఎప్పుడైతే దేవుణ్ణి మహిమపరచడానికి మోసే మొదలు పెట్టాడు. అద్భుతాలు, ఆశ్చర్య క్రియలు చూసిన తర్వాత, ఎక్కడ? ఐగుప్తు దేశంలో దేవుడు కనిపించిన తర్వాత మోసే స్తుతించలేని స్తుతులు లేదు. ఎందుకంటే దేవుడే మాట్లాడాడు అతనితో, దేవుడే ఎన్నుకున్నాడు, దేవుడే అతన్ని ఏ కార్యమైతే అతను చిన్నప్పుడు చేయాలనుకున్నాడో అదే కార్యానికి దేవుడు తిరిగి పిలిచాడని ఆయనలో ఆ సంతోషం ఆగకుండా దేవుడిని మహిమపరిచింది. కాబట్టి గొప్ప గొప్ప కార్యాలు దేవుడు, అధిక కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేయడము ఆనాటి నుంచి ఆయన చూశాడు. కానీ దేవుని యొక్క సన్నిధి 40 సంవత్సరాలు చిన్నప్పటి నుంచి మోసేతో ఉన్నది. అదేవిధంగా మన జీవితంలో ఉన్నది. మనం అలాగే ఉన్నాం. దేవుడు ఉన్నాడు, లేడని కాదు, ఉన్నాడు, మనతో, మన కుటుంబంలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఈ స్తుతి ఆరాధన, ఎప్పుడైతే ఈ మహిమ దేవునికి చెల్లుతుందో, ఎర్ర సముద్రం లాగా మన జీవితంలో ఉన్న అడ్డు ఆటకలు, ఎర్రికో లాంటి గోడలు దేని వల్ల కూలిపోయండి. 7 రోజులు కేవలం యాజకులతో పాటు ప్రజలు స్తుతిస్తే, ఒకే రోజు స్తుతించారు. గట్టిగా స్తుతిస్తే హల్లెలూయా, ఆ రీతిగా స్తుతిస్తే పడిపోయింది. ప్రైజ్ ది లార్డ్. సో ఎప్పుడైతే మనం దేవుడిని స్తుతిస్తామో, ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తామో, నేను చాలా మందికి చెప్తాను, మీరు ఏం చేయకండి, వచ్చి కూర్చోండి, దేవుని స్తుతించండి, దేవుని వాక్కు వినండి, వెళ్ళండి. దేవుని వాక్కు వినండి, వెళ్ళండి, అంతే. ఎప్పుడైతే ఈ సన్నిధి ఉన్నదో మనం ఏం చెప్తామంటే, ఎప్పుడైతే దేవుడు కార్యాలు, క్రియలు మన జీవితంలో చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. చాలామంది అంటారు ఉన్నాడు. కొంతమంది ఇది జరుగుతుందంటే జరుగుతుందని సవాళ్ళు చేసి కూడా చెప్తారు. ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళు బోల్డ్గా చెప్తారు, లేదు అవుతుందని. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. నేను మీ ముందు ఒక సాక్ష్యం చెప్తాను. ఎలాగాని సిస్టర్ కొద్దిగా లేచి నిలబడండి. ఈ సిస్టర్తో మాట్లాడండి, నీళ్ళు తాగేసి మాట్లాడండి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. చూడండి, దేవుని యొక్క శక్తి మనతో ఉంటే
కొన్ని విషయాలు మనం ఎదుటోడు ఎంత బలవంతుడైనా, ఎంత శక్తివంతుడైనా, ఎంత క్వాలిఫైడ్ అయినా, ఎంత ఏదైనా ఆ వ్యక్తిని కూడా ఎదిరించి మనం మాట్లాడగలుగుతాం. నా దేవుడు క్రియ రూపంలో సమస్తాన్ని చేయగలుగుతాడు. ఆమేన్. సిస్టర్, మీరు మొగమాటం లేకుండా చెప్తారా, లేకపోతే మొగమాటం పడి చెప్తారా? అది చెప్పండి నాకు. మొహమాటం లేకుండా లేకుండా చెప్పండి సిస్టర్. మీరు కోర్టులో చెప్పినట్టు కాదు, దేవుడి సన్నిధిలో చెప్పినట్టు చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సుమన్ కొద్దిగా సౌండ్ పెంచినా, వాళ్ళు కావాలని మెల్లిగా చెప్తారు. నాకు తెలుసు, ఏం చెప్పాలి బ్రదర్? నేను అడుగుతా సిస్టర్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. పెట్టినవా? ఇంకొద్ది పెట్టి, నాకు వినిపిస్తలేదు, నేను చెవుడు కొద్దిగా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చాలే, అంత చాలు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు కావాలని గట్టిగా చెప్తుంది. సిస్టర్, నిన్న ఒక వ్యక్తి మిమ్మల్ని అడుగుతున్నారు మళ్ళీ కాదమ్మా, నేను చూసేదాకా చెప్పను, నేను చేసేదాకా చెప్పను అని చెప్పి ఒక వ్యక్తి మిమ్మల్ని అడుగుతుంటే మీరు నిజంగా చెప్పండి, లేదు మా దైవజనుడు మా బ్రదర్ చెప్పాడు అని మీరు చెప్పిండ్రా లేదా? చెప్పాను బ్రదర్. చెప్పాను. చెప్పినా అనండి. చెప్పినా ఎస్ అని చెప్పిండ్రా లేదా? ఎస్. ఆ డాక్టర్ మీ ఆయన వచ్చేసింది ఆ నోట్లో. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? సో ఆ వ్యక్తి, ఆ డాక్టర్ మిమ్మల్ని అడుగుతుంది, లేదమ్మా నేను ఒకసారి చూడాలని మీకు చెప్పిందా? చెప్పింది బ్రదర్. మైక్ దగ్గర పెట్టు. చెప్పింది బ్రదర్. అయితే మీరేమన్నారు? సరే లేదు, ముందేమన్నారు? లేదు మా బ్రదర్ కూడా అది చెప్పాలి. లేదు మా బ్రదర్ కూడా చెప్పారు. కూర్చోండి శ్రీగా, ఇంకా ముందుకు చెప్పదు ఆమె. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. సో నేను ఆ సిస్టర్ హాస్పిటల్కి వెళ్ళిన సంగతి నాకు తెలుసు, కానీ అక్కడ ఏం జరిగిందో ఆ సిస్టర్కి తెలుసు. అవును. ఇంకేమైనా చెప్పంటారా సిస్టర్? ఏమొద్దు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ సిస్టర్ ఏం చెప్పిందంటే, ఆ డాక్టర్కి చెప్తుంది, లేదు మా బ్రదర్ చెప్పారు, మీరు పరీక్ష చేయాల్సిన అవసరము లేదు. అరే కొట్టండమ్మా. ఏం చేయాల్సిన అవసరం లేదు. పరీక్షలు ఎవరికి చెప్తుంది ఈ సిస్టర్? డాక్టర్ గారికి. వెళ్ళింది ఆమె దగ్గరికి, ఆమెకే చెప్తుంది, నువ్వు పరీక్ష చేయాల్సిన అవసరం నాకు లేదు, మా బ్రదర్ చెప్పారు. మా బ్రదరు చెప్పారు. దేవుని సన్నిధి ఉంటే అలా మాట్లాడతాం. ఆమేన్. ఆ గొప్ప యాక్టివేషన్. సో ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి దేవుడి సన్నిధి. ఇప్పుడు ఒక ప్రవక్త, ఇప్పుడు మా పాస్టర్ గారు ఉన్నారు, ఈ వ్యాధితో వచ్చినాం అనుకోండి, ఇప్పుడు పాస్టర్ డేవిడ్ పాల్ ఏం చెప్తారు? యేసు నామములో నేను ప్రార్థన చేస్తానమ్మా, నీకు ఏం కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఆ రీతిగా ప్రియమైన దేవుని, సో దిస్ కమ్ ట్రూ. ఇవన్నీ సత్యంగా అంత విశ్వాసంతో మనం చెప్పగలుగుతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఎప్పుడైతే దేవుని సన్నిధి మనలో యాక్టివేట్ అయి ఉంటుందో, ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంటే వస్తా, చేస్తా, కొంటా అంటారు, లేకపోతే చూస్తా, అయితే తీసుకుంటా, లేకపోతే లేదు. చూడండి, లేనితనం అలాగా, ఉన్నతనం ఇలాగా. ఉంటే 10,000 చీరన కొంటాం, లేకపోతే చినిగిపోయిందన్నా అలాగే బతుకుతున్నాం ఇప్పుడు. అవునా కాదా? అవును బ్రదర్. నేను అన్నది కరెక్టా కాదా? ఇప్పుడు ఎన్ని ప్యాచ్లు ఉన్నాయి మనకి? ఉన్నాయా లేవా? ఎంత కప్పుకొని తిరుగుతున్నావు ఇప్పుడు? ఎస్ సార్ నువ్వు చుపాకే జారే. ఏటిది లోపల ఉన్న బాధ, వేదన? యారుకో చొల్లాదే, ఎవరు చెప్పకు సిస్టర్, ఆయన చెప్పేసిండు కదా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అరే ఎన్నో ఉన్నాయి మనకి, కప్పుతున్నాం. కానీ దేవుడు ఉంటే పట్టుచురా 15,000. ఎంత? 15,000. ఇన్న ఆమె కడుపు మంటకు బయటకు వచ్చి ఏం చెప్తుంది? 400 చీర కొని 10,000 అని అంటుంది. ఎవరికైతే మంటలు ఉంటే వాళ్ళు అట్లనే మాట్లాడతారు. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. సో ఇక్కడ చూడండి, దేవుని యొక్క శక్తి ఎప్పుడు వరకైతే మోసేతో ఉండి కార్యసిద్ధి కాలేదో అప్పుడు వరకు మోసే ఎడారిలోనే జీవించాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధి వచ్చిందో, హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ మిలియనర్ అనమాట. రోజుకు ₹1 ఇజ్రాయెల్ బిడ్డల దగ్గర తీసుకుంటే నాకు ఈ బతుకుండేది కాదు. నేను ఎక్కడో ఉండేవాడి, కోటేశ్వరం కంటే పెద్దగా ఉండేవాడు. కానీ ఇజ్రాయెల్ నాకు కొంతమందిని ఇచ్చిండు, రూపాయి కూడా ఇస్తలేరు వీళ్ళు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో ఆ రోజులో అంత గొప్ప వ్యక్తి అయ్యాడు మోసే. ఎప్పుడు మోసే ఎదగడం మొదలు పెట్టాడు? మీరు చెప్పండి నాకు.
ఎప్పుడైతే మండుచున్న పొదలో దేవుడిని అతను చూశాడు, యాక్టివ్ గాడ్ని చూశాడు, పని చేసే దేవుడిని, అద్భుతాలు చేసే దేవుడిని ఎప్పుడైతే చూశాడో ఆ రోజు నుంచి మోసే కాదండి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. అదే విధంగా దావీదురాజు జీవితంలో కూడా మనం చూస్తే ఎడారిలో ఒక సాధారణమైన వ్యక్తిగా పనిచేశాడు. ఏది లేదు, షెపర్డ్ బాయ్, గొర్రెలను కాపుకొని అలా జీవించేవాడు. కానీ ఒకరోజు గొలియాతు ఎదురుగుంట వచ్చేసిండు. ఏమొచ్చింది? మొదటి శామ్యూయల్ గ్రంథం 17:45లో మనం చూస్తున్నాం. ఐ కమ్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అంటాడు. అయితే ఏమంటాడు ఇక్కడ? ఎప్పుడు వరకు అయితే ఇక్కడ దావీదురాజు ఎడారిలో కూడా 2 జంతువుల్ని చంపిండా? దాని పేర్లు నాకు వస్తలే, మీరు చెప్తారా? సింహము, ఎలుగుబంటి. గట్టిగా ఎలుగుబంటి. నువ్వెందుకు అరుస్తున్నావు? గట్టిగా వాళ్ళకి ఇంకా రాలేదు, వాళ్ళకి చీటింగ్ కొట్టడం కూడా రాలే. ఏమేమి? ఒక్కొక్కటి చెప్పండి అమ్మ, 2 నాకు సరిగా అర్థమైతే లేవు. సింహం, ఎలుగుబంటి. ఫస్ట్ చిన్న పేరు చెప్దాం. ఫస్ట్ గట్టిగా, ఎలుగుబంటి. ఇంకా గట్టిగా, ఎలుగుబంటి. రెండోది సింహం. ఈ రెండిటికి దావీదురాజు చంపినప్పుడు ఏ నామంలో వెళ్ళిండు? యెహోవా నామములో. వీళ్ళకి బుద్ధి ఉందా? సింహం దగ్గరికి వెళ్ళిండా 50 పేరిట వస్తున్నా అని? ఏ బైబిల్ ఇది? సింహాన్ని చంపిండు కదా, చంపిండా లేదా? ఇంతకుముందు ఏం చెప్పిండు? రెండో పేరు ఏం పేరు? ఎలుగుబంటి. అప్పుడు ఏ పేరిట వెళ్ళిండి? చంపడానికి వెళ్ళకముందు ఏ నామంలో వెళ్ళిండు మీరు చెప్పండి. ఏ నామంలో వెళ్ళిండు? ఎలుగుబంటి నామం. Yes, Victoria, you are correct. He did not take anybody's name. ఏ పేరు తీయలే ఆయన. కరెక్టా సిస్టర్? మీ హిందీ బైబిల్లో ఉందా? లేదు. లేదు కదా? లేదా? పేరు తీసిండా? ఏ పేరు? పేరు తీయలే. అలా హిందీ బైబిల్ కరెక్ట్. అది నాగ్పూర్ నుంచి తెచ్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఇక్కడ గొలియాత్ దగ్గరికి యెహోవా నామం. యెహోవా నామములో వస్తున్నా అన్నాడు. He said, I am coming in the name of my Lord అన్నాడు. నా దేవుడి పేరిట నేను యెహోవా నామములో వచ్చి తిని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో యాక్టివ్ ప్రెజెన్స్ టర్న్స్ ఆర్డినరీ పీపుల్ ఇంటూ జాయింట్ కిల్లర్స్ అన్నమాట. సాధారణమైన వ్యక్తులను అసాధారణమైన దేన్ని రాక్షసులను చంపే వ్యక్తులుగా దేవుని యొక్క సన్నిధి మారుస్తుంది. దేవుని యొక్క సన్నిధి అంత గొప్పగా కార్యం చేస్తుంది. సో ఎప్పుడైతే ఆ నామాన్ని స్తుతించాడు ఈ దావీదురాజు, ఆ నామాన్ని హెచ్చించాడు దావీదురాజు, దేవుడి పేరు వస్తున్నాడు. నువ్వు ఎంతరా నా ముందు అన్నాడు. హూ ఆర్ యూ అన్సర్కమ్స్టైజ్డ్, సున్నతి లేని ఎదవా, నా ముందు ఎలా నిలబడతావు నువ్వు? 50 పేరిట వస్తా అంటున్నాడు. అంత గొప్ప దేవుణ్ణి అంత గొప్పగా స్తుతించాడు. అయితే అవుతుంది లేదక్క, ప్రార్థనకు అయితే పోతున్నా అంట. ఈమె విశ్వాసం చూడు, అబ్రహాం బిడ్డ ఈమె. ఎవరు బిడ్డ? అబ్రహాం. పోతున్నా వారం అయినా ఇంకా ఎక్కువ అయిపోతుందంట. అరే నువ్వు తగ్గుతున్నావు నీ మాటల్లో. ఈయన హెచ్చిస్తున్నాడు, మరణాన్ని ఎదుర్కొంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణాన్ని బలిగా ముందు పెట్టి నా దేవుడు నన్ను, ఎంత గొప్ప స్తుతి ఆరాధన అది, ఎంత గొప్ప విశ్వాసం. అంతగా మెచ్చుకొని 5 రాళ్ళు కాదు, ఒకటే సాలు పో అన్నాడు. నా నామము అంత గొప్పది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తుతి ఆరాధన చాలా ముఖ్యం. దేవుని మహిమపరచడం చాలా ముఖ్యం. దేవుని సన్నిధిని ప్రతినిత్యం మన ఎంట పెట్టుకొని దేవుని మహిమపరుస్తూ ఉంటే ఎల్లే ప్రతి చోట విజయమే, ఎల్లే ప్రతి చోట అద్భుతాలు, ఆశ్చర్యక్రియలే. జరగని కార్యం ఉండదు. మాంత్రిక శక్తులు నీ ముందు నిలవజాలదు, చాతబడి శక్తులు నిలవజాలదు, చీకటి శక్తులు నిలవజాలదు, నీ శరీరంలో వ్యాధి రోగం ఉండజాలదు. ప్రభు యేసు నామంలో వస్తున్నామనాలే వాడు. కానీ కొన్నిసార్లు మనం భయపడతాం. సద్రక్, మెషక్, అబేద్నెగో మీకు తెలుసు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో తెలుసా తెలియదా? దానియేలు తెలుసు, సద్రక్ తెలుసు, అబేద్నెగో తెలుసు. సో వీళ్ళందరూ మనకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ద ఫోర్త్ లుక్స్ లైక్ ద సన్ ఆఫ్ గాడ్. వీళ్ళేమన్నారు తెలుసా?
నెబుకద్నెజర్ రాజు అగ్నిలో మండుచున్న అగ్నిలో 7 సార్లు అగ్నిని ఇంకా పెంచి అందులో వేయండి, వీళ్ళు నన్ను కొనియాడరు, వీళ్ళు నన్ను మొక్కనంటున్నారు, నన్ను ఆరాధించనంటున్నారు, వీళ్ళని చంపండి అన్నాడు. అలాంటి సమయంలో వీళ్ళు ఏమన్నారు తెలుసండి? దేవుణ్ణి స్తుతించలే, దేవుణ్ణి ఆరాధించలే. మాకు తెలుసు, చెప్పండి, మాకు తెలుసు, కొద్దిగా గట్టిగా చెప్పండి. మాకు తెలుసు. నేను లెక్క పెడతా, మీరు అప్పుడే గట్టిగా చెప్తారు. 1 రెడీయా, 2 రెడీయా, 3. మాకు తెలుసు. ఏం తెలుసు? మా దేవుడు ఉన్నాడు, మేము చనిపోయినా పర్వాలేదు. మా దేవుడు మాకు రక్షించే, మమ్మల్ని కాపాడే, మమ్మల్ని అగ్నిగుండం నుంచి రక్షించే దేవుడు మా ఉన్నాడు. కానీ కూడా మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలే, కానీ నిన్ను మాత్రం ఆరాధించలేదురా. నిన్ను ఆరాధించేదే లేదు, తగ్గేదే లేదు, తల వంచేదే లేదు. అట్లా అంటారా బిడ్డలారా అని తీసుకుపోయి అగ్ని లేస్తే అక్కడ వచనం ఏం సెలవేసిందంటే దానియేలు గ్రంథం 3:25లో 4వ వాడు దేవుని కుమారుడి వలె వచ్చి ఉన్నాడంట, ఉన్నాడంట. సో ద వే దే సెడ్, అలా చెప్పే మాటల్లో మనం చెప్తున్నాం, పోతున్నాక ఏమైతలేదు, నువ్వు చెప్పే మాటల్లో ఉంది. మీ బ్రదర్ ప్రార్థన చేస్తలేదు, చేస్తున్నాడు. ఈమె ఎట్లా చెప్తుంది? సచ్చినట్టే. ఎట్లా సచ్చినట్టు. చేస్తున్నాడు అక్క, తిన్నప్పుడు లేదు ఆ మాటలు మంచిగానే చెప్తుంది. అప్పుడు ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వీళ్ళేం చెప్తారు? పడేసినా పర్వాలే, చంపినా పర్వాలే, అందులో మంటలు మండినా పర్వాలే, మా దేవుడు వచ్చి రక్షిస్తేనే దేవుడా, రక్షించకపోయినా మా దేవుడు. ఏం మాట అన్నారండి వాళ్ళు? నాకు సిగ్గేస్తుంది ఈరోజు. నేను ఎన్నోసార్లు ఇలా నమ్మలే దేవుడిని నేను ఎన్నోసార్లు ఇలా నమ్మలే. అరే అయితే నమ్ముతాం, కాకపోతే నేను మానేసినా కాడ ఏమైతే లేదు. ఇది మన భక్తి, మన దేవుడు టెంపరవరీ. అవునా కాదు? ఏమంటారు గట్టిగా? అప్పుడు మాట మర్చిపోయినని చెప్పినా కదా, మనసు మీద వేసుకొని. ఇగో ఇదే మాట ఇప్పుడు నిజంగా చెప్పండి, మనసు మీద చేసుకొని. అవునా కాదా? అవును బ్రదర్. మనకు ఇస్తే మంచోడు, లేకపోతే చెడ్డోడు. ఇంట్లో వాళ్ళకమే దేవుడితో ఉన్నది మనది. మొగుడు పువ్వులు తెస్తే మంచోడు, లేకపోతే చెడ్డోడు. చూడు బతుకు చూడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇగో వాళ్ళ ముందు నేను మంచోడు చెప్పినా సాయంత్రం వచ్చినప్పుడు ఒక ముర తీసుకురా అంట. సో కొన్నిసార్లు ప్యాసివ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, హల్లెలూయా, కొన్నిసార్లు మనల్ని ట్రయల్స్లో ట్రిబులేషన్లో నడిపిస్తుంది. కానీ యాక్టివ్ ప్రెజెన్స్ ఎంటర్స్ ద ఫైర్ విత్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో కొన్నిసార్లు దేవుడు ఉన్నాడని ఉన్నాడా? అందరు చెప్పండి, ఉన్నాడా? ఉన్నాడు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. చాలే, ఇంతనే చాలు. కష్టాలు ఎదురైనా యాత్రను సాగి దేవుడు సన్నిధి ఉన్నా నా యాత్ర పోనీ ప్రభా. కష్టాలు ఉన్నా పర్వాలే, వేదన ఉన్నా పర్వాలే, అయిపోయిందాక ఇంకేం 60 సంవత్సరాలు దాటిపోయినట్ట. అవునా కాదా? అవును బ్రదర్. ఇక ఆయనతో పడి జీవితమే అయిపోయిందాక ఇంకేం బాగుపడతాడు. నేను మానేసినట్టు ప్రేయరు. ఎవరి గురించి? ఆయన చెప్తున్నాడు చూడు, భర్త గురించి అప్పటి నుంచి. మరి ఎవరిని చేసుకున్నాడో ఏమో, నాకేం తెలియదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చూడండి, మనము యాత్రను సాగించు, కష్టాలున్నా, నష్టాలున్నా, వేదనున్నా, దేవుడి అద్భుత కార్యాలు జరగని సన్నిధి మనతో ఉంటే సాగించు, ముందుకు నడిపించు ప్రభా, తొయ్యి బండిని, తొయ్యి అంటాం. అదే యాక్టివ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఉంటే ఇప్పుడే చేయి, ఇక్కడే చేయి, ముందుకు వెళ్ళేదే లేదు. మోసే ఏమన్నాడు తెలుసా? మీరు కానీ రాకపోతే నేను పోను పో అన్నాడు. దేవుడితో అన్నాడు. ఏమన్నాడు? మీ భార్య ఉందని భయపడుతున్నావా? మరి గట్టిగా చెప్పు. ఆమె రాదులే, నువ్వు చెప్పు, గట్టిగా చెప్పు. ఏ స్వప్న అటు తిరుగు.
అట్లా బంధించి పెట్టిండ్రు బ్రదర్. మీరు పాస్టర్, మీరు అట్లా అనుకోకండి. డేవిడ్ పాస్టర్ వాళ్ళు అట్లా ముడేసి పెట్టేసిండ్రు. 3 ముళ్ళు ఆయనకు కాదు ఈయనకు పడ్డది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నేను ఇందాక చెప్పాను కదా 2 రోజులు సాటర్డే సండే ఎంజాయ్ చేసుకుందాం మనం ఇద్దరం అన్న. ఇగో ఇదే ఆయన రేపు సాటర్డే ఈరోజే వెళ్ళిపోదాం అనుకుంటాను రాత్రికి. ఏమైనా ప్లాన్ చేసిండా? ఏ లేదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తెలుసుకోవాలి. సో ఆ రకంగా చూడండి, మనము కష్టాలు, నష్టాలు, వేదన, సో దేవుని సన్నిధి ఉన్నది. కానీ అద్భుతాలు, క్రియ చేయలేని సన్నిధి ఉంటే కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు, కొన్ని వేదన, కొన్ని బాధ ఉన్నది. మరి ఎందుకు చేస్తలేవు? నువ్వు ఎందుకు స్తుతిస్తలేవు? నువ్వెందుకు ఆరాధిస్తలేవు? నీ చేతుల్లో కత్తిచ్చిండు దేవుడు. ఏమిచ్చిండు? కత్తి. ఆ రోజుల్లో అండి స్నేహాన్ని, అంటే ఆ ఆది కాండం, ఏ కాండం? ఆదికాండం. పాత నిబంధన, కొత్త నిబంధన. 2 ఉన్నాయి కదా. చెప్పండి, పేర్లు చెప్పండి. పాత నిబంధన, కొత్త నిబంధన. కరెక్ట్గా చెప్తలే. మళ్ళీ 1 2 3. పాత నిబంధన, కొత్త నిబంధన. అంటే ఏంటిది? న్యూ టెస్టిమెంట్, ఓల్డ్ టెస్టిమెంట్. సరే, ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ అంటే ఏంటిది? పాత నిబంధన. పురాణా కితాబ్ సా నయా కితాబ్ కదా. చెప్పండి. ఇక చూడండి, ఈ రోజుల్లో మనం అగ్రిమెంట్ రాసుకుంటాం, డీడీ రాసుకుంటాం, అది రాసుకుంటాం, ఇది రాసుకుంటాం, బాండ్ పేపర్స్ రాసుకుంటాం. ఆ రోజుల్లో అదే. కాబట్టి ఆ రోజుల్లో స్నేహం కూడా ఎలా ఉండదంటే, నిన్నటి వాక్యం కొద్దిగా వినండి, అందులో చెప్పాను. అందులో ఒక స్నేహం అంటే ఒకరితో ఒకరు బంధుత్వం ఎలా కలుపుకుంటారంటే, పక్కనున్న బెల్ట్, ఈ నడుముకు బెల్ట్ ఉంటుంది. ఏముంటుంది? బెల్ట్. అయితే ఎప్పుడైతే ఈ బెల్ట్ తీసి నేను మా పాస్టర్ డేవిడ్ గారికి ఇచ్చాను అనుకోండి, ఆయన బెల్ట్ నాకు ఇస్తారు. బెల్ట్ అంటే మనం కట్టుకున్న ప్యాంట్ దిగిపోయే బెల్ట్ కాదు అది. ఈ మధ్యలో అంతా ప్యాంట్లు వేసుకునేదే లూజు సగం కనిపించేటట్టు, మరి దానికి ఒక బెల్టు. ఈ మధ్య కొంతమంది బెల్ట్ వేస్తలేరు ఇంకా దిగాలని. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మా సుమన్ అట్లా సగం మందికి చూపెట్టేసిండు. మా క్వైర్ అంతా చూసేసింది. ఎంత సీక్రెట్ వాళ్ళ ఆవిడ చూసేది. అంతా మొత్తం క్వైర్ అంతా పాట పాడేసింది. న్యూ ఇయర్కి పాట వస్తుంది కదా, న్యూ ఇయర్కి ఒక పాట వస్తుంది 31st నైట్. ఏమొస్తుంది? నీకేమొచ్చింది, నాకేమొచ్చింది. నేను చూసినా ఆమె కూడా చూసిందని వాళ్ళు పాట పాడతారు. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలని అది గుర్తుపెట్టుకుంటారు. ఏ బెల్టు? నువ్వు చెప్పాను సిగ్గుపడకుంటా. ఇప్పుడు అర్థమైంది. నువ్వు కూడా చూసినావా సప్న? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ బెల్టులు కావండి. అది ఆ రోజుల్లో నడుము కట్టుకున్న బెల్ట్ అంటే దాంట్లో చాలా శక్తి ఉంటుంది. అయితే ఈ బెల్టులో ఏముంటుంది? ఈట పెట్టుకున్న ఒక ఇది ఉంటుంది. ఈట పెట్టుకోవడం. ఈట అంటే తెలుసు కదా, స్పియర్, కత్తి, ఖడ్గం, బోవనారో, బాణాలు, ఇవన్నీ పెట్టుకుని బెల్ట్ ఇట్లా వచ్చి ఇట్లా కట్టి అది తీసి ఈ వ్యక్తికి, ఈ సహోదరికి నేను ఇచ్చిన అనుకోండి, ఆ సహోదరి బెల్ట్ నాకు ఇస్తుంది. మేమిద్దరం మార్చుకుంటాం. దీనికి అర్థం ఏంటంటే, నా శక్తి, నా బలం, నా యొక్క పేరు, నా ప్రతిష్ట, నాకున్న సంపద, స్త్రీ సంపద అన్నీ నీది, నాది. ఆమేన్. నా మీద ఎవరైనా చేయబెడితే నీ మీద పెట్టినట్టే, నీ మీద పెడితే నా మీద పెట్టినట్టే. నీ కుటుంబానికి ఏదైనా నష్టం వస్తే నా కుటుంబానికి వచ్చినట్టే. నీ పేరుకి ఏదైనా చెడు పేరు వస్తే నాకు వచ్చినట్టే. ఆ నిబంధన యావే దేవుడు అబ్రహాంతో చేసుకున్నాడు. ఆమేన్. అందుకే అబ్రహాం ఇస్సాకుని ఇవ్వడానికి ఏమాత్రం భయపడలే. ఎందుకంటే నాకేమన్నా అయితే ఎవరికి? ఇంకా చాలా ఉన్నాయి అందులో, మీరు వినండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మీకు అసలు విషయం తెలియదు. చాలామంది పెళ్ళయిందా? ఎంతమందికి అయింది? అయ్యి పోతే కూడా పర్వాలేదు, చేతులు ఎత్తండి. చాలామంది ఆడు లేడు కదా పోయిండు అనుకుంటారు. ఆడిడు అంటారు. ఈ మధ్య మర్యాద ఇస్తలేరు. చేతులు దించండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మొగోళ్ళు ఎత్తుతలేరేమో, వాళ్ళకి పెళ్లి కాలే. సిస్టర్ ఏమో ఎత్తలే, నాకు తెలియదు. ప్రైజ్ ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సిస్టర్ కొత్తగా వచ్చారు, అడగలనా?
షల్ ఐ ఆస్క్ ఏ క్వశ్చన్? పక్కా మీకు చెప్పింది అడుగుమంటే పరంగా. సిస్టర్ మీరు పెళ్లి చేసుకున్నారు కదా, మీరు బ్రదర్ అచ్చా ఇట్లే చేసుకున్నారా? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. పెళ్లి చేసుకున్నప్పుడు భార్య భర్తలు ఒకరికొకరు అన్నం ఎందుకు తినిపించిండ్రు? జీవితకాలం కలిసి మెలిసి ఉండాలి. కరెక్ట్ చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. మరి పెళ్లిలో ఈ మధ్య కేక్ కోస్తారు కదా సిస్టర్, కోసిండ్రా మీరు? కట్ చేసిండ్రా? మీ ఆయనకు తినిపించిండ్రా? నోరు తెరిచి తిన్నారా లేకపోతే ఇట్లనే తిన్నారా? అట్లా చెప్పు మరి. ప్రైజ్ ది లార్డ్. మీరు తిన్నారా? మీ ఆయన తిన్నారా? ఎందుకు అని అడుగుతున్నా. కేక్ కేక్ అంటున్నారు, అదే ఎందుకు? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కూడా ఒక రకమైన నిబంధన. సో ఈ మాట కూడా ఇన్నటి వాక్యంలో లోతైన అర్థం ఉంది. ఎందుకు ఇలా చెప్పి వదిలేస్తారు? కనీసం ఇదన్నా వినాలని. పెళ్లి చేసుకుంటే వింటారు, లేకపోతే ఎందుకు వింటారులే, వదిలేద్దాం. అవునా కాదు? సో ఈ రహస్యాలు మనకు తెలియాలి. సో ఆ రోజుల్లో నిబంధన చేసుకోవాలంటే ఇక్కడ ఒక కట్టు కొట్టేవాళ్ళు, రక్తం ఒక కప్పులో తీసుకునేవాళ్ళు. ఇద్దరు రక్తం అందులో పడితే ఒకరు సగం తాగేవాళ్ళు. ఈ రోజు నా కుటుంబం నీది, నీ కుటుంబము నాది. ఎవరన్నా ముడతారా నీ కుటుంబాన్ని? లేదు. అలాంటి నిబంధన యావే దేవుడు అబ్రహాంతో చేసుకొనున్నాడు. మరొక నిబంధన ఏంటంటే యావే దేవుడు చేశాడు కానీ అబ్రహాంని చేయనీయలే. మీకు అవుట్లైన్ ఇస్తున్నాను. కొన్ని జంతువులను కట్ చేయమంటారు, సగమిటు. అందులో నుంచి యావే దేవుడు నడిచాడు, అబ్రహాంని నడవనీయలే. అంటే ఆయన మాట తప్పని దేవుడు. ఎందుకు అబ్రహాంని నడవనీయలే? ఎందుకంటే అబ్రహాం కొన్నిసార్లు తప్పిపోతాడని దేవునికి ముందే తెలుసు. హీ నెవర్ సెడ్ అబ్రహాం యు వాక్. అబ్రహాంని పడుకోబెట్టాడు. ఒక వెలుగు లాంటి, అగ్గి లాంటిది ఒక టార్చ్ ఆ రెండు ముక్కల మధ్యలో నడిచింది. దానికి అర్థం ఏంటంటే ఈ వాగ్దానం విరగొట్టిన వ్యక్తి జీవితం కూడా ఇలా ముక్కలు అయిపోతుంది. ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయంలో దేవుడు అక్కడ చెప్పాడు, నా నిబంధన విరగొట్టారు కాబట్టి మీ జీవితంలో ఇలాంటి బలహీనతలు వస్తాయి. కాబట్టి ప్రియమైనది, ఇవన్నీ దేవునికి ఇవన్నీ అబ్రహాంకి తెలుసు. దేవుడు నాతో వాగ్దానం చేస్తున్నాడు, నన్ను ఏమి చేయలేడు. అందుకే ఇస్సాకుని ఇవ్వడానికి వెళ్ళిపోయాడు, వాకింగ్కి వెళ్ళినట్టు. ఎందుకంటే దేవుడు చంపని దేవుడు. అబ్రహాంకి ఏమనైతే ఎవరికైతుంది? గట్టిగా దేవునికి. సో అలాంటి నిబంధన మీరు బాగా నిద్రపోతున్నారు నాకు తెలుసు. ఈరోజు మీరు దేవుణ్ణి పూర్తిగా అబ్రహాం లాగా నమ్మలేకపోతున్నారంటే ఈ నిబంధనలు మీకు తెలియదు కాబట్టి. ఈ నిబంధనలు మీకు తెలియదు. అబ్రహాం ఎవరు తెలుసా మీకు? ఎవరు? గట్టిగా ఎవరు అబ్రహాం? హూ ఇస్ అబ్రహాం? ఫ్రెండ్ ఆఫ్ విశ్వాసానికి తండ్రి. మరి నీకేమైతాడు? నీకు తెలియకపోతే నువ్వెట్లా నమ్ముతావు? అవునా కాదు? నీకేమైతాడమ్మా? తండ్రి. అవునా? అబ్రహాం సంతతం. అవునా? మరి రెడ్డిలు అంట కదా మీరు. ఆడపోతే ఆడ హాఫ్ రాక్ వేసుకుంటే ఎట్లమ్మా? మేము కూడా రోమన్ క్యాథలిక్ అని సగం జడ్డి వేసుకుంటే ఎట్లా? ప్రైజ్ ది లార్డ్. మనకు తెలియదు మన తండ్రి ఎలాంటి వాగ్దానంలో ఉన్నాడో. ఆయన వాగ్దానం నాకు. ఈరోజు నేను అబ్రహాం సత్ అందుకే ఏసే అన్నాడు ఎవరితో? ఆ స్త్రీతో, 18 సంవత్సరాలు నడుము వంగిపోయి ఉన్నాను ఏసయ్యా, ఇక్కడే ఉన్నాను నీ ఆలయంలో. అంటే నీకు తెలియదా అబ్రహాం కుమార్తె విలువని? ఈరోజు నువ్వు కూడా అట్లనే ఉన్నావు, నువ్వు కూడా అట్లే. అందుకే నీకు స్వస్థత వస్తలేదు, అందుకే నువ్వు దీవించబడ్డం లేదు, అందుకే నీకు విడుదల వస్తలేదు. ఎందుకంటే అబ్రహాంతో దేవుడు చేసిన వాగ్దానంలో నువ్వు నడవడం లేదు కాబట్టి. am I right? ఇప్పుడు కూడా మనం ఏం చెప్తున్నాం? విశ్వాసానికి తండ్రి, ఆ తండ్రి అబ్రహాం నా తండ్రి. వాట్ గాడ్ సెడ్, యావే గాడ్, through you I will bless all your
నేషన్ సీడ్. ఆల్ యువర్ విత్తనం ఏంటిది? విత్తనం. ఆ, ఆయన విత్తనమే మనం. అది మనకు తెలిస్తే ఈ వ్యాధి ఉండదు, ఈ బాధ ఉండదు, ఈ బలహీనం ఉండదు. ఆయన విశ్వాసంలో నా తండ్రితో నా దేవుడు ఈ యొక్క నిబంధన చేసుకొని ఉన్నాడు కాబట్టి నాకు ఏమీ కాదు, నన్ను ఎవరేం చేయలేరు. సాతాను యేసేని చంపడానికి వచ్చింది. ఏ మరణమా నీ ముళ్ళు అని ఆ మాట మన దగ్గర ఎక్కడుంది? సావు వస్తే సద్దామునున్నానక్క, ఇదా నీ ముళ్ళెక్కడా? సావుని అడిగే మనిషి పోయి సస్తా అనుకుంటుందంట. ఈ బతుకుతున్నాం మనం. మరి నేను రక్షణ పొందుకున్న ప్రతి ఒక్క బిడ్డ ఏం కావాలో తెలుసా మీకు? చెప్పండి, ఏం కావాలి? ఎంతమంది రక్షణ పొందుకున్నారు? తప్పక్కమని లేపాలే, మెల్లిగా ఆలోచించి లేపితే వాళ్ళు తీసుకోలేనట్టే. ప్రైజ్ హల్లెలూయా. మీరందరూ పొందుకోవాలా? అందరు పొందుకున్నారా? ప్రతి ఒక్క రక్షణ పొందుకున్న వ్యక్తి ఏం కావాలి తెలుసా? దేవుని సావాలి. ఏం కావాలి? సావాలి. దేవుడు బ్రతికినంత వరకు మనకు రక్షణ రాలే. అర్థం కాలేదా మీకు? వచ్చిందా కాలేదా? ఆయన సిలువలో చంపబడిన తర్వాతనే మనందరికీ పునరుత్థానం వచ్చింది. అప్పటి వరకు రాలే. అయితే రక్షణ పొందుకున్న ప్రతి ఒక్క వ్యక్తి గత జీవితంలో గట్టిగా సచ్చిండ్రా? లేదు. అన్నీ అట్లనే ఉన్నాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం, తీసి తింటున్నాం. అవునా కాదా? ఏం కాదు లేక కిటిపాటికి పోవచ్చు. ఒక్కసారి తాకితే ఏం కాదంట. అవునా కాదా? చూడండి. సో ఎవ్రీ బిలీవర్ ఇఫ్ హీ హాస్ టేకన్, ఆయన అన్నాడు అనుకో నాకు రక్షణ వచ్చింది, నేను ఆత్మను పొందుకున్నా. అది సావును ముందు తర్వాత మాట్లాడుకుందాం. ముందు సావు. నీ కోపం సావలే, నీ యుగో సావలే, నీ సెల్ఫిష్నెస్ తాగలే, నీ పేరు ప్రతిష్ట అరే గర్వమా ఏది సావలే. నువ్వేమి రక్షణ పొందుకున్నావు? ఏది పొందుకున్నావు? ఎలా యాక్టివేట్ అయితే దేవుని యొక్క సన్నిధి ఎలా యాక్టివేట్ అవుతుంది? ఎలా అద్భుతం ఇంకా అద్భుతం చేస్తే ఇంకా పొగరు ఎక్కువైపోతుంది మనకి. ఇక్కడే ఎంత చెట్టుకి అందులోనే ఆగలేకపోతున్నాం, ఊగిపోతున్నాం ఇట్లా తుఫాను వచ్చినట్టు. ప్రైజ్ ద లార్డ్. కొంతమందికి ఈరోజు ఒక అకౌంట్లో 1,00,000 పడని భూకంపం వచ్చినట్టు ఉంటుంది, వాళ్ళు భూమి మీదనే ఆగరు. అవునా కాదు? అట్లుంటుంది. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. అమ్మా ఎలా ఉందమ్మా నీకు? హలో సిస్టర్. అమ్మ సుసే శ్రావంతి ఒకసారి లేచి నిలబడి ఒకసారి అందరం గట్టిగా శ్రావంతికి వస్తారు. 2 చేతులు ఎత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. ఎలా ఉందమ్మా? నల్లకదా? ఎద్దా ఉడుపు నవ్వు ఎద్దాకదా? ఇడుపు నవ్వు నడుము నొప్పి ఏమైనా ఉందా? బాగానే ఉన్నావా? ఇంకొక అరగంట కూర్చుంటావా? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ప్రైజ్. కూర్చున్నాను. ప్రైజ్ ది లార్డ్. శ్రావంతి గంట ఎక్కువ కూర్చోలేదు, కానీ 3 గంటల కంటే ఎక్కువ కూర్చుంది. గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలా చూడండి, ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క దేవుని నమ్ముకున్న బిడ్డ, దేవుని యొక్క సన్నిధి మనలో క్రియలు కార్యాలు చేయాలంటే మనలో ఉన్నవన్నీ దేవుని మహిమపరచాలి, దేవుని గణపరచాలి. నేను ఎప్పుడు చెప్తాను, నేను ఒకప్పుడు చాలా తాగేవాడిని. అది దేవుని మహిమ, అదే నా స్తుతి, అదే నా ఆరాధన, అదే నా మహిమ. మళ్ళీ ముట్టుకుంటే నేను సచ్చినట్టే. నేను బ్రతకాలంటే దేవుడిని మహిమపరుస్తూ ఉండాలి. ప్రతి నిత్యము ఆ శోధన నాకు వస్తుంది, వాటిని జయిస్తూ వస్తా. ఎలాగ వస్తా? దావీదు రాజు గొలియాద్ని జయించినట్టే. ఓ సైతానా, ఓ గొలియాదా, ఓ తాగుడన్న గొలియాదా, యేసు నామములో వస్తున్నాను, నిన్ను చంపే తీరుతాను. ఆ రీతిగా దేవుడిని ప్రతినిత్యం మహిమపరచాలి. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గొప్పగా ఏలి స్తుతి ఆరాధనలో పాల్గొని దేవుడిని ఆరాధించే ఆ యొక్క భక్తులం కాకపోవచ్చు, కానీ చిన్న
పని ఏదైతే మనము దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నామో దానివల్ల దేవుడిని ఆరాధించవచ్చు, దానివల్ల దేవుడిని మహిమపరచవచ్చు. నీ కోపం, క్రోధం, ద్వేషం, పగ, కక్ష, అసూయ, సెల్ఫిష్నెస్ ఇవన్నీ ఉన్నాయా, వీటి ద్వారా దేవుడిని మహిమపరచు. వీటిని వదిలే. ఈరోజు సెల్ఫిష్నెస్ వదిలేస్తా, రేపు ఇది వదిలేస్తా, రేపు అది వదిలేస్తా, ఆ రీతిగా దేవుడిని మహిమపరచు. నిజంగా రక్షణ పొందుకున్న బిడ్డలాగా ఉండు. దేవుడి సన్నిధి ఏదైతే నీతో ఉన్నదో అది అద్భుతాల క్రియలు చేసే విధంగా ఉంటది. ఇక ముందు ఎక్కడికి వెళ్ళినా అద్భుతం చూస్తా, ఎక్కడికి వెళ్ళినా ఆశ్చర్యక్రియలు చూస్తా. ఎక్కడైతే దేవుడు ఉన్నాడో అక్కడ నువ్వు ఉంటావు. ఎందుకంటే ప్రతి ఒక్కరు నిన్ను చూసిన వాళ్ళ దేవుడు ఉన్నారు అనుకుంటారు. ఎక్కడ యోసేపు వెళ్ళాడో అక్కడ అద్భుతం జరిగింది, ఎదుగుదల జరిగింది, ఆశ్చర్యక్రియలు జరిగాయి. ఎక్కడికి వెళ్తే అక్కడ మంచిది జరిగింది. అదే నా జీవితంలో జరుగుతుంది ప్రియమైన. సో ఈ రోజు దేవుడు ఉన్నా కూడా మనం లేనట్టున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం. కాబట్టి పెంటెకోస్తు రోజు చూడండి, ఎప్పుడు వరకైతే చూడండి పైగదిలో యేసు లేడా, యావే దేవుడు లేడా, అందరు ఉన్నారు పైగదిలో అపొస్తలులతో. కానీ పెంటెకోస్తు దినం దేవుని యొక్క శక్తి ఏమైంది? 5,000 మంది, 3,000 మంది, 5,000 మందికి పేతురు ధైర్యంగా నిలబడి బోధించే విధంగా తయారైంది. అప్పటిదాకా పేతురికి వాక్యం రాదా? యేసుతో లేడా? యేసుతో సేవ చేయలేదా? అన్నీ చేశాడు. కానీ దేవుని సన్నిధి ఎప్పుడైతే వీళ్ళు 40 రోజులు దేవుని స్తుతించారో, ఎప్పుడైతే 40 రోజులు దేవుని ఆరాధించారో, దేవుని యొక్క అద్భుతమైన శక్తి వాళ్ళ మీదకి దిగొచ్చింది. చేయలేని కార్యాలు చేశారు వీళ్ళు. ముందు ఏమీ చేయలేకపోయారు 3.5 సంవత్సరాలు. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి యాక్టివేట్ అయ్యిందో. కాబట్టి ఈరోజు మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దేవుడిని స్తుతించాలి, ప్రతిరోజు దేవుడిని మహిమపరచాలి, ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనం ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దేవుడు మన జీవితంలోకి వస్తే మన మనసులు, మన హృదయాలు, మన యొక్క దేహం అన్ని రకాలుగా మారు మనసు పొందుకుంటుంది. మారు జీవితం మనం జీవిస్తాం. రెండోది, మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు జరుగుతుంది. మూడోది ఏంటంటే ప్రతి ఒక్క ప్రవచనం మన జీవితంలో నెరవేరుతాయి ప్రియమైన. ప్రతి ఒక్క ప్రవచన ఏదైతే మన జీవితంలో ఇప్పటి వరకు ప్రవచనలు వచ్చాయో అది ఏది కూడా జరగడం లేదు. దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం, కానీ ఎప్పుడైతే దేవుడిని మహిమపరచడానికి మనం మొదలు పెడతామో దేవుని యొక్క ప్రవచనలు మన జీవితంలో ఒకటి 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 అవుతూ వస్తాయి. ఏది ఆగి ఉన్నాయి అవన్నీ జరిగి తీరుతాయి. మరి నాలుగోది ఏంటంటే ప్రతి ఒక్క సంఖ్యలు విరిగిపోతాయి, ప్రతి ఒక్క భారం తొలగిపోతుంది. నువ్వు లేవనెత్తబడతావు, నువ్వు దీవెనకరంగా లేవనెత్తబడతావు. అయితే ఎలాగా ఈ యొక్క దేవుని సన్నిధి మనం యాక్టివేట్ చేయాలంటే ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఆరాధన ఉండాలి, స్తుతి ఉండాలి, దేవుడిని మహిమపరచాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు, అదే నేను ఇందాక చెప్పాను ఏమని, దేవుడు మన స్తుతుల మీద ఎల్లప్పుడూ ఆసీనుడై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మరి అదే విధంగా మనలో పవిత్రత అధికము కావాలని మనం ప్రయాసపడాలి, హోలీనెస్. ప్రైజ్ ది లార్డ్. సో ప్రతిరోజు దేవుడిని పిలవాలి, ఎవరి మీద మనం ఆధారపడకూడదు. కీర్తనకారుడు ఏమంటాడు? నా సాయం ఎక్కడి నుంచి వస్తుంది? కొండల నుంచి కాదు. ఎక్కడి నుంచి రాదు? నాట్ ఫ్రమ్ మౌంటైన్స్ he says it comes from my father. తండ్రి దేవుడి దగ్గర నుంచి వస్తుంది అంటాడు. సో మనం ఏం చేయాలి? ప్రతిరోజు జెరెమియా 33:3 దేవుడినే ప్రతి దానికి. మరి నాలుగోది ఏంటంటే దేవుని యొక్క ఈ అద్భుతమైన కార్యాలు మనలో జరగాలంటే మనం ఏం చేయాలంటే దేవునికి విధేయతగా ఉండాలి, వినయముగా ఉండాలి. మనకిచ్చిన పెద్దవాళ్ళు ఎవరైనా కావచ్చు, వారందరికీ మనము వినయ విధేయతతో ఉండాలి. మరి అదేవిధంగా మంచి మాటలకి చిన్న వాళ్ళకు కూడా విధేయత ఉండాలి. మనం మంచి కార్యాలకు మంచి పనులు చెప్పినప్పుడు చిన్న వాళ్ళకు కూడా విధేయత. ఈ చిన్న పిల్ల కూడా ప్రవచన చెప్పగలుగుతుంది. ఇప్పుడు ఈ చిన్న అమ్మాయి ఉంది, తాత నువ్వు ప్రేయర్కి పోవా అన్నదనుకో, ఈ పిల్ల ఎందుకు చెప్పిందిరా అని నేను ఆలోచిస్తా. ఎందుకంటే ఆమెకు అంత జ్ఞానం లేదు. నువ్వు పోవా, నా టైమింగ్ మెయింటైన్ చేసే టైమర్ కాదు ఆమె తిని అటు ఇటు తిరిగే టైంపాస్ చేసే వయసులో ఉంది. అలాంటి పిల్ల ఏదైనా చెప్తుందంటే నేను వెంటనే స్పందించాలి, ఎందుకో నాకు చెప్తుందని. ప్రైజ్ ది లార్డ్. మరి చివరిగా మనకు దేవుని యొక్క సన్నిధి మనతో ఉండాలి. దేవుని యొక్క సన్నిధి మనలో గొప్ప కార్యాలు చేయాలంటే మనం ఏం చేయాలంటే దేవుని కోసం మనము ఆకలి కొని ఉండాలి. ఎందుకంటే మత్తయి సువార్త 5:6 వాక్యం సెలవిస్తుంది, దోస్ హూ హంగర్ షాల్ బి ఫిల్డ్. ఏమంటుంది? దేవుని కొరకు దాహము కొని ఉండాలంట.
ఏం కొని ఉండాలి? దాహము. దేవుని కోసం ఎదురు చూడాలి. ప్రతి శుక్రవారం ఎప్పుడు వస్తుందో, ఏ రీతిగా మనం దేవుడి సన్నిధిలో పాల్గొనాలి అని ఎదురు చూస్తుంటాము, అదే విధంగా ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఉండే బిడ్డలుగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మదేవా వందనం. సో చివరిగా ఒకసారి మనం అందరం లేచి నిలబడదాం. స్తుతి 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 ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. స్తుతి 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 ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధన. నా ప్రాణ ప్రియుడు యేసయ్య, నా తండ్రి నా యేసుకు, నా ప్రాణప్రియుడ యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. ఆమేన్. నా ప్రాణప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవన దాత. 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 ఉన్నవాడ అనువాడ నీకు స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. ఉన్నవాడ అనువాడ నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి చేయుట నాకెంత శోభకరము, స్తుతి చేయుట నాకు ఎంత శోభకరము. స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము, స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. నీతి సూర్యుడా నిజమైన దేవుడా, శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా. నీతి సర్వశక్తిమంతుడా, నీవు తప్ప ఎవరు నాకు లేనే లేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజింపనయ్యా. నీవు తప్ప నారు ఎవరు లేనే లేరయ్యా, నిన్ను తప్ప వేరవన్నీ పూజింపనయ్యా. నీవు తప్ప నాకు ఎవరు లేనే లేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజింపనయ్యా.
నీవు తప్ప ఎవరు నాకు లేనే లేరయ్యా, నిన్ను తప్ప వేరెవర్ని పూజింపనయ్యా. నిత్యము నీ నామమునే స్తుతించెదను, నిత్యము నీ నామమునే భజించెదను, నిత్యము నీ నామమునే స్తుతించెదను, నిత్యము నీ నామమునే స్తుతించెదను. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, ఆరాధన 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 ఆరాధన. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. 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 నా ప్రాణ ప్రియుడు యేసయ్యను, నన్ను కన్న తండ్రి నా యేసును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నా కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 హల్లెలూయా 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 Lord Jesus, as we go from this place, let us all surrender ourselves in the presence of the Lord.